గాయస్, రెగ్యులర్గా వీడియో అప్లోడ్ చేయాలంటే తలకిందులు అవుతుంది. చాలా కష్టపడాలి. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్. నమస్కారం అండి, నమస్కారం అందరికీ. థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నా పేరు బోగస్ నూగ్ అండ్ బ్రూట్ ఈ వారం రాలేకపోయాడు. సో రైట్ ఆఫ్ ద బ్యాట్ బ్రూట్ దానివల్ల ఒక అవార్డ్ గెలుస్తున్నాడు ఈ ఎపిసోడ్లో. కానీ దానికి వచ్చే ముందర ఈ వారం మనం చర్చించబోయే చిత్రం పేరు హిట్ ద థర్డ్ కేస్. అంటే తెలుగులో ఆ మూడో కేసు హిట్ ద థర్డ్ కేస్ అనే చిత్రం మీకు నెట్ఫ్లిక్స్ లో దొరుకుతుంది. తప్పకుండా చూడండి, ఎందుకంటే నేను చూశాను కాబట్టి. ఈ శుభ సందర్భాన ఎన్నో అవార్డుల గురించి మాట్లాడే అవకాశం వస్తుంది. ఈ సినిమాలోనే ఒక బోస్ బ్రేవరీ అవార్డ్ అని ఇచ్చుకుంటారు. బ్రూట్ ఈ వారం రానందువల్ల వాడికి థై గ్యాప్ మారల్ సపోర్ట్ అవార్డ్ అనేది ఇవాళ్లే బ్లింకిట్లో పంపించాను. మారల్ సపోర్ట్ అంటే ప్రొఫెషనల్ ప్రోత్సాహన అందిస్తున్నాడు బ్రూట్ మనకి. ఇదే కాకుండా ఈ సినిమాలో ఉన్న హీరో అర్జున్ సర్కార్ కి ఇన్ఫ్లుయెన్సర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా ఇస్తున్నాము. అబ్బబ్బో, ఎన్నో అవార్డ్స్ అంటే గుర్తుకొచ్చింది అవార్డ్ విన్నింగ్ సోషల్స్. ఇవేంటంటే ఇన్స్టాగ్రామ్లో @_thigap, ట్విట్టర్లో @thigap, మా ఇమెయిల్ వచ్చి mindthigap@gmail.com. సో సింపుల్. అందుకే అవార్డ్ విన్నింగ్. మల్టిపుల్ అవార్డ్ విన్నింగ్స్ ఎందుకంటే మాకు ఉన్నది డిస్కార్డ్ ఇంకా పేట్రియాన్ కూడా. మా డిస్కార్డ్ అండ్ పేట్రియాన్ లింక్స్ ప్రతి ఎపిసోడ్ డిస్క్రిప్షన్లో ఇంకా మా లింక్ ఇన్ బయోలో మీకు లభించుకోండి. సో అదండి అవార్డ్ విన్నింగ్ సోషల్స్ అవార్డ్స్. ఇప్పుడు మనం వెళ్ళిపోదాం మన నెక్స్ట్ సెగ్మెంట్కి. స్పాయిలర్ ఫ్రీ సారాంశం. హిట్ ద థర్డ్ కేస్. TFI ఇస్ బ్యాక్ టు ఇట్స్ కామధేను పోలీస్. ఇది వైజాగ్లో బేస్డ్ ఉంటుంది. వైజాగ్లో హిట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. హిట్ డిపార్ట్మెంట్లో కొత్త ఏసీపీగా అర్జున్ సర్కార్ దిగుతాడు. కానీ అర్జున్ సర్కార్ ఎవడు? 40 ఏళ్ళు, క్రాక్ క్యాండిడేట్, బోనఫైడ్ సర్టిఫైడ్ సైకో. బిజీ టైంలో ఎవరినో పట్టుకొని ఉంచి ముడ్డు మీద వాతలేస్తుంటాడు. ఫ్రీ టైంలో పక్షులకి తిండి తినిపిస్తాడు, పోరీలని పర్పస్ అడుగుతాడు. దీన్ని బట్టి మీకు అర్థమైపోతుంది అర్జున్ సర్కార్ ఈ స్టిల్ సింగిల్. అందుకనే పక్షులకి తిండి పెట్టుడు, పోరీలని పర్పస్ అడుగుడు, ఈ ఆర్డర్ జస్ట్ రివర్స్ చేస్తుంటే అట్లీస్ట్ ఏదో ఉపయోగం అయ్యేది లైఫ్లో. సో ఇంతకీ వీడెవడు, వీడి కథ ఏంది అని తెలుసుకునే లోపల ఇది హిట్ కాబట్టి అర్జెంటుగా ఒక కేసు స్టార్ట్ అయిపోతుంది. దేశంలో విచిత్రంగా స్ట్రేంజ్గా సీరియల్ మర్డర్స్ అవుతుంటాయి. అందరినీ ఒకేలా చంపుతుంటారు. ఒకటే ప్యాటర్న్, ఒకటే ప్రాసెస్. ఇట్స్ ఆల్ అబౌట్ ద ప్రాసెస్. సో ఇదేంటి, అరే ఇంతమంది చచ్చిపోతున్నారు ఏంటి, లింక్ లేకుండా ఎక్కడెక్కడో చంపుతున్నారు ఏంది. అర్జున్ సర్కార్ దీన్ని సాల్వ్ చేయడానికి దిగుతాడు. ఇది చేస్తూ ఉంటే మధ్యలో అప్పుడప్పుడు ఎడం పక్క నరం నొప్పేస్తుంది, దగ్గు వస్తుంటుంది, కాసేపు కుంటుతాడు, లాస్ట్కి వైట్ బ్లేజర్ వేసుకుంటాడు. ఇంతకీ అర్జున్ సర్కార్ ఈ కేసుని సాల్వ్ చేస్తాడా? అర్జున్ సర్కార్ చివరికి పక్షుల్ని పక్కన పెట్టి పోరీలకైనా తిండి తినిపిస్తాడా? ఇవే తెలుసుకోవడానికి మీరు చూడాలి హిట్ ద థర్డ్ కేస్. సారాంశం సమాప్తం. ఇప్పుడు సారాంశం అయిపోయింది కాబట్టి స్పాయిలర్లతో పాటు ఈ చిత్రాన్ని దీర్ఘంగా చర్చిద్దాం. మొదలుగా మ్యాటర్లోకి దిగే ముందు ఒక ప్రొఫెషనల్ బాధ్యతగా, బికాస్ వీఆర్ ప్రొఫెషనల్స్, ఒకటైతే గుర్తించాలి. ఈ హిట్ సినిమాటిక్ యూనివర్స్ ఏదైతే ఉందో, ఈ ఫ్రాంచైజ్ 3వ భాగం దాకా లాక్కొచ్చారంటే ఇది చిన్న విషయం కాదు. ఇట్ ఈస్ నాట్ అ జోక్ బ్రదర్. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ అంటే ఓకే, ఎక్స్పెరిమెంట్ అనుకోవచ్చు, పక్కన పెడదాం. ఒక పార్ట్ వచ్చిన తర్వాత ఇంకా 2 పార్ట్లకి ఉట్టిగానే ఎవరు పైసలు పెడుతున్నారు అంటే ఏదో కారణం ఉంది అక్కడ. ఆ కారణం ఏందో మనకు అనవసరం. కానీ ఎలాగో అలా బండి లాక్కొస్తున్నారు కాబట్టి దాన్ని ప్రొఫెషనల్గా మనం గుర్తించాలి. కంగ్రాట్స్ టు ద టీమ్. ఇప్పుడు ఈ వెచ్చటి ప్రొఫెషనల్ హగ్ ఇచ్చుకుంటున్నాం కాబట్టి వెనకకెళ్ళి పొడిచేద్దాం. తాగా ప్రొఫెషనల్ లిసనర్స్కి విషయం తెలిసిందే, బికాజ్ యూఆర్ ప్రొఫెషనల్స్. మొదలుగా అసలు ఎలా మొదలు పెడుతున్నారు సినిమా అనేది కొంచెం దీర్ఘంగా మేము గమనిస్తాం. ఎందుకంటే ఆ సినిమా ఎలా మొదలు పెడుతున్నాం, ఎలా కట్టేస్తున్నాం అనేది చాలా ముఖ్యమైనది. ఇట్ ఇస్ నాట్ ఎ జోక్ బ్రదర్. ఈ సినిమాలో అయితే ఆ మొదటి ఫ్రేమ్ నిజంగా నమ్మలేకపోయాను. ఈ ఏసీపీ ధన్యానో ఎవరికో బోస్ బ్రేవరీ అవార్డు ఇస్తుంటారు. మొదటి ఫ్రేమ్ నేల మీద కెమెరా, ఎదురుగా స్టేజు, మన కళ్ళ లెవెల్కి వాళ్ళు స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళ మోకాళ్ళలో ఏదో ఎడం పక్క కుర్చీలు ఉన్నాయి,
ఒక వర్టికల్ అలైన్మెంట్ లేదు, ఒక హారిజాంటల్ అలైన్మెంట్ లేదు, అడ్డదిద్దంగా ఉంది ఆ ఫ్రేమ్ కాంపోజిషన్. ఇది మొదటి ఫ్రేమ్. అంటే ఈ ఫస్ట్ ఇంప్రెషన్ అన్న కాన్సెప్ట్ మనకే ఉన్నదా? టీఎఫ్ఐలో దీన్ని ఎలా అర్థం చేసుకుంటారు? ఫస్ట్ ఇంప్రెషన్ అంటే మొదటి ఇమ్మీడియట్ ఇంప్రెషన్ కాదా? ఒక 5 నిమిషాల తర్వాత అప్పుడా? ఎందుకంటే ఈ మధ్య సినిమాలు ఎంత నిర్లక్ష్యంగా స్టార్ట్ అవుతున్నాయి అంటే అసలు అర్థం లేకుండా ర్యాండమ్ షాట్, ఒక కంపోజిషన్ లేదు, ప్రేక్షకులు ఇది చూస్తారు ఫస్ట్ అని చెప్పి ఏమాత్రం పట్టింపునట్లేదు. దేని మీద ఉందంటే హీరో లోగో యానిమేషన్ వస్తున్నప్పుడు అయితే అబ్బాబా ఏం ఎఫర్ట్గా అనిపిస్తుంది. బాహుబలిలో ఆ విగ్రహాన్ని ఎత్తడానికి వాళ్ళందరూ తాడబట్టుకొని ఇట్లా లాగుతున్నారు, అట్లా అనిపిస్తుంది ఎఫర్ట్. దాని తర్వాత సినిమా స్టార్ట్ అవుతుంది, అడ్డదిద్దాం, కుక్క పరిగెడుతుంటుంది, పంది తోటికి వెళ్తుంటుంది, ఏదో ఒకటి ఇష్టం వచ్చింది చూపింది ఫరకపడదు. కానీ 5 నిమిషాల తర్వాత ఏదో హీరో వస్తాడు ఇంట్రడక్షన్, అప్పుడు మళ్ళీ ఎఫర్ట్ స్టార్ట్, అప్పుడు మళ్ళీ ఒళ్ళు వంచడం బిగిన్స్, చెమటలు కాచుకోవడం బిగిన్స్, అప్పుడు ఫుల్ స్లో మోషన్ వస్తుంది, అప్పుడు జాగ్రత్తగా తీస్తున్న ఫ్రేమ్, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ గంతొస్. అంటే టిఎఫ్ఐ ఫిలాసఫీ ఆఫ్ ఫస్ట్ ఇంప్రెషన్స్ని మనం బయట లైఫ్లో మనం అప్లై చేయాలని చూస్తే ఎట్లుంటుంది అనుకుంటారు? జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎంటర్ అవ్వగానే గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ, ఐఎమ్ సో అండ్ సో, అట్లా కాకుండా ఎంటర్ కాగానే ఒక మూల పానుమ్మి కాలర్ ఎగరేసుకుంటూ కుర్చీ మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకొని టేబుల్ మీద కాలు వేసుకొని ఏమరాబాయ్ సంగతులు అని ఇట్లా స్టార్ట్ చేసి 5 నిమిషాలు కాగానే అప్పుడు మళ్ళీ చక్కగా కూర్చొని థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ, ఐఎమ్ సో లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ ఆపర్చునిటీ, అట్లా స్టార్ట్ చేస్తారా? ఎందుకంటే టీఎఫ్ఐ అప్లై చేసే ఫిలాసఫీ ఇట్లుంది ఫస్ట్ ఇంప్రెషన్స్కి. ఏదైనా హోటల్లోనో కెఫేలో వెళ్ళి ఐడ్ లైక్ ఎ టేబుల్ ఫర్ 3 ప్లీజ్ అంటే వెయిటర్ గాడు వచ్చి ఎవ్వడ్రా నువ్వు, నీకేంద్ర ఆ టేబుల్ ఇచ్చేది, ఇస్తరా కూడా ఇచ్చేయలేదు నీ అయ్యా అంటే ఎట్లుంటుంది? కానీ 5 నిమిషాలు కాగానే సార్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్, ప్లీజ్ టేబుల్ ఫర్ 3 రైట్, ఇలా చేస్తే ఎట్లుంటుంది? ఇట్లుంది టీఎఫ్ఐ అప్రోచ్ టు ఫస్ట్ ఇంప్రెషన్స్. అంటే నాకు అర్థం కానిది ఏంటంటే మిగతా మనందరికీ ఫస్ట్ ఇంప్రెషన్ అన్న కాన్సెప్ట్ ఒక విధంగా పనిచేస్తే ఈ టీఎఫ్ఐలోనే ఇంకో విధంగా ఎందుకు పనిచేస్తుంది? ఇట్స్ అ థై గ్యాప్ కాన్స్పిరసీ. ఇవి చాలా గాఢమైన రహస్యాలు. ఇవి తెలుసుకోవాలంటే మేట్రిక్స్ సినిమాల్లో మార్ఫియస్ అన్నట్టే ఎర్రగోలి మింగుతే కుందేలు బొక్క ఎంత లోతుగెళ్తుందో చూపిస్తా. థై గ్యాప్, సబ్స్క్రైబ్ అండ్ షేర్, అది కూడా అన్నారు మార్ఫియస్. బట్ అది ఫస్ట్ ఇంప్రెషన్స్ ఎందుకు ఇంత దారుణంగా ఉన్నాయి, ఈ క్యాల్కులేషన్ ఎందుకు నాకు అస్సలు అర్థం కాదు ఫస్ట్ ఇంప్రెషన్ది. ఇంకోటి ఏం చూపిస్తారంటే సినిమా స్టార్టింగ్లోనే అర్జున్ సర్కార్ని కోర్టుకి తీసుకొస్తుంటారు తీర్పు చెప్పనీకి. బయట జనాభా ఫుల్ తోసుకుంటా తన్నుకుంటా, అక్కడ 2 రిపోర్టర్లు ఉంటారు. ఒక ఆమె ఏమో TV9 రిపోర్టర్, ఇంకోడేమో NTV రిపోర్టర్. ఇందులో ఎట్లా చూపించారంటే TV9 రిపోర్టర్స్కి NTV రిపోర్టర్ల కంటే చాలా ఎక్కువ సెన్స్ ఉన్నది, కామన్ సెన్స్ ఉన్నది. ఎలా అంటే అర్జున్ సర్కార్ని తీసుకొస్తున్న బండి ఇట్లా ఆగ్గానే ఎగబడి పడుతున్నారు జనాలు తోసుకుంటా అనుకుంటా. ఈ TV9 రిపోర్టర్ ఏమో పద్ధతి గల జనాభా అంతా ఒకవైపు ఇట్లా ఉంటే పక్కకు వచ్చి కెమెరాకి బయట ఇస్తుంది, కానీ ఉన్న సెన్స్ అంతా అక్కడే ఆగిపోయింది. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ బలమైన ఆధారాలు ప్రజెంట్ చేస్తే ఈ రోజే తీర్పిచ్చే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి అంటుంది. వార్తలు వినిపిస్తున్నాయా అంటే నువ్వు రిపోర్టరే కదా, నీకు వార్తలు వినిపించుడైంది? నీ నోట్లోకి వెళ్ళి మాకు కదా వినిపించాలి వార్తలు. నీకెవడు వార్తలు వినిపిస్తుండు? వాడు రిపోర్టర్ కాడా? మరి ఏం జరుగుతుంది ఇక్కడ? సరే, ఈమెను ఒకవైపు పగలు వదిలేస్తే ఈ NTV వాడు ఇంకో మహానుభావుడు, జనాభా అంతా ఎగబడి పడుతున్నారు బండి మీద అంటే వాళ్ళ మధ్యలో నిల్చొని వీడి కెమెరా బయటిస్తుండు. మళ్ళీ వాడి మీద ఇట్లా పడుతున్నారు, వాడిని దోస్తున్నారని వీడికి చిరాకు పడుతున్నాడు అని ఇట్లా కొట్టుకుంటా. ఎన్ని సంవత్సరాలు పోలీసులో ఉన్న అధికారులు ఇలాంటి నేరం చేయడం ఏంటి? అసలు అర్జున్ సర్కార్ ఒక వ్యక్తేనా? ఆ ముసుగు వెనకాల ఉన్నది ఎవరు? అబ్బా ఇది. సో TFI ఇప్పుడు ఎందుకు TV9 వాళ్ళకి NTV వాళ్ళకి పుల్లలు పెట్టాలని చూస్తుంది అనేది, యాజ్ యు నో ఇట్ నెవర్ స్టాప్స్. బట్ ఎనీవేస్, ఇది ఒక TFI సినిమా. ఒక TFI సినిమాలో కారిపోతున్న తెలివిని తలుచుకుంటూ కొట్టుకోకుండా కార్చుకోకుండా ఉంటే అది ఒక సినిమా అవుతుందా? నో. కానీ సాధారణంగా హీరో ఎక్కడో బట్టలు మార్చబెడుతుంటే ఇంకెవడో వచ్చేసి వాడు బాగా తెలివైన వాడు అని ఇట్లా ఎలివేషన్ ఇస్తాడు. ఇందులో ఇంకెవడో రావడం ఎందుకు, హీరోనే ఎలివేషన్ ఇచ్చేసుకుంటాడు వాడికి వాడే. వాడు చేసిన మర్డరే ఆ టీమ్ ఇన్వెస్టిగేట్ చేయడానికి వస్తే, సార్ వీడెవడో నీళ్ళ మీద పీక కోసేసిండు సార్, అందుకనే ఏదో దొరకట్లేదు అంటే హీరో వాడు స్మార్ట్. సార్ షూ ప్రింట్స్ దొరికినా ఫరక్ పడట్లేదు సార్, ఎందుకంటే షూ కూడా వదిలేసిండు సార్ ఈడు అంటే వెరీ స్మార్ట్.
సార్ సాక్స్ కూడా వదిలేసేయండి సార్, అసలు కంపు కూడా కొట్టట్లేదు, అసలు రోజ్ లావెండర్ స్మెల్ వస్తుంది సార్ అంటే షార్ప్. అయ్యా సార్ టైర్ ట్రాక్లో కూడా కనపడలేదు, ఏదో లైన్లో గీసుకుంటూ పోయింది సార్ అంటే జీనియస్. సార్ చిప్స్ ప్యాకెట్ 3 ముక్కలు చింపు వదిలేసిండు సార్ అంటే మస్ట్ బి వెరీ హ్యాండ్సమ్. సార్ సిగరెట్ ముక్క వదిలేసిండు కానీ కుక్కర్ ఆగుతుండే సార్ అంటే బాగా తెలివైనవా. వండర్ఫుల్. ఇప్పటిదాకా కనీసం పక్కనోడు వచ్చి చేస్తుండే ఈ ఎలివేషన్లో, ఇప్పుడు హీరోనే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు తెలివి చూపించద్దు కానీ ఉందని చెప్పాలి, చూపిస్తే మనకు తెలీదు. ఎందుకంటే ప్రేక్షకులుగా మన కళ్ళకి ఎప్పుడు మనం తెలివి చూడలేమేమో అసలు. మనం పోతున్న రైతు బజార్లలో తెలివి అమ్మరు తూకం పెట్టి, ఏం చెప్పాలి. కానీ ఈ రిచ్ హిస్టరీ, ఈ రిచ్ రిపాజిటరీ ఆఫ్ ట్రోప్స్ ఇంకా ఇంకా కొత్తవి సృష్టిస్తూనే ఉన్నారు. అదొక పాజిటివ్. కొత్తగా మనకు కనిపించే ట్రోప్ ఏంటంటే ఏ పోలీస్ సినిమా అయినా, ఆఫ్ విచ్ దెర్ ఆర్ మెనీ, ఏ క్రైమ్ టైప్ ఆఫ్ సినిమా అయినా వాళ్ళ డిపార్ట్మెంట్ హెడ్ మాత్రం అరే అల్లాగుంటాడు. అసలు అల్లాగంటే అల్లాగుంటాడు. ఇది ఎక్కడి నుంచి చూసి వస్తున్నాం, స్పైలో చూసినాం, నాకు తెలిసి కార్తికేయ 2లో కూడా చూసినాం, మొన్న జాక్లో చూసాం. ద మోస్ట్ చిల్లెస్ట్ మ్యాన్ ఇన్ ద యూనివర్స్. హే మ్యాన్, హే చిల్ అవుట్ బ్రో, వండర్ఫుల్ గాయ్. ఇప్పుడు హిట్ ద థర్డ్ కేసులో డిపార్ట్మెంట్ హెడ్గా ఉన్నాడు రావ్ రమేష్. అండ్ రావ్ రమేష్ క్యారెక్టర్ ఇస్ వాట్ ఎ వండర్ఫుల్ క్యారెక్టర్. మరి జాక్లో ఉన్న రా చీఫ్ అంత చిల్, అంత జెన్, అంత త్రికర్ణ సిద్ధి ఉన్న మనిషి కాకపోయినా ఎంతో కొంత చిల్ అయితే ఉన్నాడు రావ్ రమేష్. ఎందుకంటే ఒకటే ఫిలాసఫీ, లైఫ్లో ఏది కూడా పర్సనల్గా తీసుకోవద్దు, ఫీల్ కావద్దు. అసలు ఎందుకు తీసుకుంటున్నాను ఈయనకు అర్థం కాదు. ఎందుకు జనాలు ఇంత వోక్ బిహేవియర్ చూపిస్తుంటారు, అన్నిటికీ అఫెండ్ అవుతుంటారు. అర్జున్ సర్కార్ దగ్గర కూడా కన్ఫ్యూజ్ అవుతాడు, అరే ఏం వీటి ప్రాబ్లం ఏంది అసలు. అర్జున్ సర్కార్ ఏమో వచ్చి ప్లీజ్ సార్, ప్లీజ్ అండర్స్టాండ్ ది అర్జెన్సీ. ఆ విలన్ వాళ్ళ యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్సర్గా జాయిన్ అవుదామని, కాంటెంట్ క్రియేటర్గా జాయిన్ అవుదామని అర్జున్ సర్కార్ ఎంతో తాపత్రయపడుతుంటే రావ్ రమేష్ క్యారెక్టర్ ఇస్ లైక్, హే అర్జున్, వై ఆర్ యూ సో అబ్సెస్డ్ అబౌట్ ఇట్? వాట్ ఈస్ సో పర్సనల్ సర్కార్? ఎందుకు నువ్వు పర్సనల్గా తీసుకుంటున్నావు దీన్ని? దేశమంతా మనిషికి 2 లెక్కలో నరుక్కుంటూ పోతున్నారు జనాలు, సీరియల్ కిల్లింగ్స్ నడుస్తున్నాయి. నువ్వు ఫీల్ అవుతున్నావు నువ్వు ఎందుకు ఇంత పర్సనల్ తీసుకుంటున్నావు? నువ్వు చంపుకుంటూ పోతుంటే ఏదో సంథింగ్ ఈజ్ ఫిషీ, సంథింగ్ ఈజ్ దేర్. సో ఆబ్వియస్గా మనిషి ఎంత చిల్ల అంటే అసలు అరే ఎవడో నరుక్కుంటూ పోతుండ్రా భయ్, ఎలాడిస్తున్నాడు, నువ్వెందుకు అంత ఫీల్ అవుతున్నావు దానికి? అండ్ ఇది కన్సిస్టెన్సీ, క్యారెక్టర్ కన్సిస్టెన్సీ అసలు ఏమైనా మెయింటైన్ చేశారా? ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో ఏదో ఒకే చిల్లర్ 13-15 మర్డర్లు జరుగుతున్నాయి. పర్సనల్గా తీసుకోవాల్సిన విషయం కానే కాదు ఇది, మన అందరికీ తెలిసిందే ఈ విషయము. కానీ సెకండ్ హాఫ్లో ఎప్పుడైతే ఇంకా స్టేక్స్ పెద్దగా పెరుగుతాయో, విలన్ల దగ్గర పోతాడో అర్జున్ సర్కార్, అక్కడ ఇరుక్కుపోతాడో, వీళ్ళకి ఎవరికి తెలీదు అరే ఏమవుతుందాడా అని చెప్పి వీళ్ళు అడవుల్లో పడి వెతుకుతున్నారు అరుణాచల్ ప్రదేశ్లో. రావ్ రమేష్ క్యారెక్టర్కి ద బాస్కి అప్డేట్ రావట్లేదు ఏమి. సో ఫోన్ చేస్తాడు హీరోయిన్కి, హే మృదుల, వాట్స్ హ్యాపెనింగ్? సార్ వి లాస్ట్ అర్జున్ సార్. ఓ నో, నువ్వైతే ఏం ఫీల్ కావట్లేదు కదా? ఆల్సో సార్ దివాకర్ ఈజ్ మిస్సింగ్. ఓ షిట్ దివాకర్, ఎన్నిసార్లు చెప్పాను దివాకర్ని పర్సనల్ తీసుకోవద్దని చెప్పి. ఇట్లా కాదు, మీరు అందరూ వోక్ బిహేవియర్ చూపిస్తున్నారు, అందరూ పర్సనల్ తీసుకొని అఫెండ్ అవుతున్నారు. ఒక దగ్గర కూర్చోండి, తాళం వేసుకోండి, నేను వస్తున్నా, ఎందుకంటే ఇప్పుడు నేను పర్సనల్ తీసుకుంటున్నా ఈ విషయంనే. దట్ ఇస్ ద బాస్. అందుకనే బాస్ ఉన్నాడు ఆ డిపార్ట్మెంట్కి. చాలామంది సాధారణంగా కన్ఫ్యూజ్ అవుతుంటారు లైఫ్లో, దేన్ని పర్సనల్గా తీసుకోవాలి, దేన్ని పర్సనల్గా తీసుకోకూడదు, దేన్ని ప్రొఫెషనల్గా తీసుకోవాలి. ఈ కన్ఫ్యూజన్లన్నీ శుద్ధ వేస్ట్, టైం వేస్ట్. ఇవి దేన్ని కూడా తీసుకోవద్దు అంటాడు రావ్ రమేష్ క్యారెక్టర్. అంతే, పర్సనలా ప్రొఫెషనలా ఫరకపడదు, అసలు తీసుకోవద్దు. ఎందుకు తీసుకుంటున్నావు? రోడ్డు మీద పడున్నది ఎందుకు ఎత్తుకుంటున్నావు? ఎత్తుకొని ఎందుకు పూసుకుంటున్నావు నీ మీద? ఏం పోయే కాలం వచ్చింది నీకు? యూ కాంట్ ఆర్గ్యూ విత్ దట్ లాజిక్. అందుకనే బాస్ అయ్యాడు, విచ్ ఇస్ సచ్ అ పాజిటివ్ ఫర్ మీ, దట్ క్యారెక్టర్. వండర్ఫుల్. ఇప్పుడు వద్దాం ప్లాట్కి. వాట్ ఏ వండర్ఫుల్ ప్లాట్. చాలా ఫోకస్ చేసినట్టున్నారు ప్లాట్ మీద. అర్జున్ సర్కార్ సెంట్రల్ జైలుకి పోవడం ఏంది, ఈ సీటుకే బాస్ వాడిని కలవడం ఏంది, అసలు నన్ ఆఫ్ దట్ మేడ్ ఎనీ సెన్స్. సినిమాలో ఎట్లా ఎస్టాబ్లిష్ చేశారు, బయట ఈ సీటీకే గాళ్ళు ఏదైతే నడుపుతుండ్రో, ఈ కేటీసీ బాసు, అవయవాల కంపెనీ బాసు జైల్లో నుంచి ఇదంతా నడుపుతున్నాడంట. జైలు నుంచి ఇదంతా నడుపుతుంటే ఈ నెట్వర్క్ అంతా, ఈ పలానా అర్జున్ సర్కార్ గాడే వీళ్ళ నెట్వర్క్ని లేపుతుండని చెప్పి వీడికి ఏమాత్రం మెసేజ్ అందలేదు. వీడు తెలియదు అసలు సంహావ్. సరే, కానీ వీడు పోలీసుడు అని మాత్రం తెలుసు. మళ్ళీ ఎలాంటి పోలీసోడు, వాడి వల్లనే సగం కంటే ఎక్కువ మంది జైల్లో ఉన్నారాడా అని తెలిసిన మనిషి అంట. ఓకే, ఇంత తెలిసిన మనిషి అయితే వాడిని పక్కన పిలుచుకొని వాడి చేతిలో కత్తి పెట్టడం ఏంది? ఎందుకు పెడతాడు? నేను ఎవడైనా పొడుస్తాడు నీ దగ్గర ఉంచుకొని నీకు అవసరం వస్తా ఎందుకు? పర్పస్ ఏంటి? ఆ పర్పస్ ఏంటో మనకు చెప్పలేదే.
ఏమైనా సెన్స్ ఉందా దాంట్లో? నాకైతే కనపడలేదు. ఇంకో ప్లాట్ హోల్ ఏంటంటే, ఈ సీటికే గాళ్ళు ఈ మర్డర్లు అంతా చేసేది దేనికోసం అంటే అవయవాల కోసం అంట. అదొక వ్యాపారం అంట. అది నిజంగా ఒక వ్యాపారం కోసం చేస్తే వీళ్ళు బాడీలు ఎందుకు వదులుతారు అక్కడ క్రైమ్ సీన్లో? మళ్ళీ క్రైమ్ సీన్లో బాడీలు వదలడమే కాదు, అందరినీ ఉల్టాలు అటకాయించడము, అందరినీ అదే ప్లేస్లో కొయ్యడము, అందరివి అవే అవయవాలు తీయడము, ఒకటే ప్రాసెస్ ఉంది. ఇట్స్ ఆల్ అబౌట్ ద ప్రాసెస్. సో ఇంత రిపీటబుల్ ప్యాటర్న్ ఉంచి నువ్వు బాడీలను అక్కడే వదిలేస్తే ఏ వ్యాపారం అయినా ఎంతకాలం నడుస్తుంది? ఎవడైనా నిజంగా వ్యాపారం కోసం చేస్తున్నాడు అంటే ఆ బాడీలు కూడా దొరకకుండా చేస్తాడు. బాడీలే దొరకట్లేదంటే అందులో అవయవాలు వీక్తున్నారని ఎవడికి తెలియదు. అసలు ఈ ఉన్న బాడీలు అన్నిటికీ కనెక్షన్ ఉంది అని కూడా ఎవడికి తెలియదు. ఈ విక్టిమ్స్ పేర్లు అన్నీ ఒక మిస్సింగ్ లిస్ట్లో యాడ్ అవుతాయి, కానీ వాటికి మధ్యలో ఒక లింక్ ఉన్నది కూడా ఎవడికి తెలియదు. అది కనిపెట్టడానికి హిట్ 12th పార్ట్ వస్తుంది. ఎవడైనా వ్యాపారం కోసం చేస్తే బాడీల్ని కూడా దొరకకుండా చేస్తాడు. ఎందుకంటే అట్లా చేస్తేనే వాడి వ్యాపారం నడుస్తుంది. ఇంకా ఇష్టం వచ్చినట్టు ఇంకా ఎవిడెన్స్లు వదిలేసి కనెక్షన్లు వదిలేసి అన్నీ వదిలేస్తే ఎంతకాలం నడుస్తుంది వ్యాపారం? అది ఇట్ మేక్స్ నో సెన్స్. ఇంకో దగ్గర ప్లాట్లో ఎక్కడ టైం వేస్ట్ అయిందంటే, ఆల్ ఆఫ్ అ సడన్ కంట్రీ వైడ్ ర్యాండమ్ పీపుల్ ర్యాండమ్ ప్లేసెస్ చంపుకుంటూ పోతున్నారు, ఫాలోయింగ్ సేమ్ ప్రాసెస్. ఒకటే టైంలో ఎక్కడో శ్రీనగర్, ఎక్కడో అరుణాచల్ ప్రదేశ్, ఎక్కడో వైజాగ్, ఎక్కడో జైపూర్, ఇలాంటి ప్లేస్లో ఒకటే ప్యాటర్న్ ఫాలో అవుతుందంటే ఇంత దూరంలో, అరే వీటన్నిటికీ కనెక్టింగ్ పాయింట్ ఏమున్నది? ఇంటర్నెట్ కాకుండా ఎట్లా అవుతుంది ఇది? ఇంటర్నెట్ అంటే ఏదో ఒక నెట్వర్క్. అది ఓ టెలిగ్రామ్ గ్రూప్ అయినా కావచ్చు, డార్క్ వెబ్, చీకట్లో ఉన్న వెబ్ అదైనా కావచ్చు. అది ఫస్ట్ హింట్ ఉండాలి. కానీ వీళ్ళు ఎక్కడెక్కడో పోయి ఎవరెవరినో చేసి చేసి ఒకరిని పట్టుకొస్తారు, దాని తర్వాత ఇంకోని పట్టుకొస్తారు, దాని తర్వాత ఇట్లా కాదు వీళ్ళిద్దరిని కలిపి కూర్చోబెడతారు, మళ్ళీ ట్రిగర్ చేద్దామంటారు. కానీ ఒక క్వశ్చన్ అడిగేసరికి వాళ్ళే మొత్తం కక్కిపడేస్తారు వెబ్సైట్ అని. అది కన్విన్సింగ్గా లేకుండే అసలు. అదంతా చేసిన తర్వాత అప్పుడు ఓ వెబ్సైట్ అని ఇట్లా వెలుగుతుంది. ఆ పాయింట్ రావడానికి మొత్తం ఎంత టైం వేస్ట్ అయింది ప్లాట్లో. సో నా లెక్కలో అది కూడా ఒక ప్లాట్ నెగటివ్. అది నెక్స్ట్ వచ్చి డయలాగ్. వామ్మో, డయలాగ్ అంటే ఇది డయలాగ్ /ఎక్స్ప్లెనేషన్/ఎక్స్పోజిషన్ అనుకోండి. నెత్తి మీద బాది నోరు తెరిచి ముద్ద కలిపి నోట్లో కుక్కాలి ముద్ద. TFIకి ప్రేక్షకుల మీద ఉన్న ఇంప్రెషన్ ఇట్లున్నది. అర్జున్ సర్కార్ సీరియస్గా ల్యాప్టాప్లో పనిచేస్తున్నాడు అంటే అఫ్ కోర్స్ హీఈస్ అ యూట్యూబర్. సో కాంటెంట్ అప్లోడ్ చేస్తున్నాడు ఫర్ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్స్ అండ్ షేర్స్. సీరియస్గా కాంటెంట్ అప్లోడ్ చేస్తుంటే ఈ వర్షాన్ని పోరుస్తుంది లోపలికి. సార్ ఈ కాంటెంట్ క్రియేటర్ ఒక వీడియోని అప్లోడ్ చేశాడు. అప్పుడు సర్కార్ అందుకుంటాడు. ఇంకా అంటే ఒక్కటే మర్డర్ చేశాడు అంటే ఇంకా సెకండ్ మర్డర్ చేయాలి అంటే త్వరలో చేయబడుతున్నాడు అంటే మనం ఆపచ్చు. గుడ్ జాబ్ వర్ష, అమ్మాయి అని కాదు నిజంగా గుడ్ జాబ్. అంటే చాలా మంచి పని చేశావని చెప్తున్నా. అంటే నేను ఇంప్రెస్ అయ్యానని చెప్తున్నా. అంటే అంటే వాట్ ఈస్ దిస్ డైలాగ్? మనిషికి ఇద్దరు అని లెక్కతో నరుక్కుంటూ పోతున్నారా అని ముందే చెప్పాక, సార్ వాడు ఒక్కటే వీడియో అప్లోడ్ చేశాడు అంటే ఒక్కటే చేశాడంటే ఇంకోటి చేయబోతున్నాడు, గుడ్ జాబ్ వర్ష అని సీన్ అక్కడే కట్ చేయకుండా అంటే ఇంకోటి చేయబోతున్నాడు అంటే మనం ఆపచ్చు అంటే మనకు కొంచెం టైం ఉంది అంటే మనం బిర్యానీ తెప్పించుకొని తిని బయలుదేరచ్చు అంటే ఏంది ఇది? ఈదర్ ఇది ఒక మైండ్ దొబ్బి రాసిన డైలాగు, లేకపోతే అంటే సుందరానికి సినిమాకి ఒక ఈస్టర్ ఎగ్. ఒకవేళ సెకండ్ అయితే ఇలాంటి రెఫరెన్సెస్, ఇలాంటి కనెక్షన్స్ ఇంకెవరైనా పట్టుకుంటారా? నో ఛాన్స్. అందుకే తయారు సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఎన్నిసార్లు అంటే అంటాడు అంటే మరీ అంత గుద్ది చెప్పాల్సిన అవసరం ఉందా? ఆడియన్స్ని ఏమనుకుంటారు? నిజంగా నాకు డౌట్స్ వస్తాయి చాలా ఇట్లాంటి సీన్స్ చూస్తే. సో డైలాగుల్లో కూడా ఈ కళాఖండం కనిపించింది మనకి. ఇప్పుడు వద్దాం స్క్రీన్ ప్లే. వావ్, సినిమా మొదలవగానే ఎవడో ఎక్కడికో వెళ్ళి ఇంకెవడికో కథ చెప్పకపోతే ఆ సినిమా ఒక సినిమానేనా? అసలు సినిమా మొదలైనట్టేనా? TFI ఇండస్ట్రీ మళ్ళీ కనిపించిందయ్యా. హీరో వచ్చాడు, జైల్లో దూరుతాడు, కూర్చుంటాడు వీళ్ళంతో. ఇంకా ఇది జైలు కదా, మనం ఎక్కడ పోవడానికి లేదు, నాకు కథ చెప్పు నాకు కథ కావాలి. ఎముక్క మొదలెడతాడు కథ. సచింది గొర్రె. వి బ్యాక్. ఇట్ నెవర్ స్టాప్స్. లిటరల్లీ ఇట్ డెంట్ స్టాప్. ఎందుకంటే అదొక్కటే కథ పారాయణం నడుస్తుందంటే లేదు, అట్లా కూడా కాదు. మనకు ఆ భాగ్యం ఉందా? వాడు చెప్తున్న కథలో అడవిలో కూర్చొని వర్షాకి ఇంకో కథ చెప్తాడు. ఆ కథ మధ్యలోనే అది శ్రీనగర్కి జంప్ అవుతుంది. అది
మళ్ళీ ఆ కథ నడిచేదాకా ఎప్పుడైతే హీరోయిన్ వీడి వెంటబడుతుందని వీడికి తెలిసినప్పుడు హీరోయిన్ దాని కథ చెప్పుకుంటూ కూర్చుంటుంది వీడికి. సో కథ లోపల కథాసెప్షన్ యాజ్ యూజువల్. మనకి ఒక సినిమాకి ఒక కొహెరెంట్, ఒక పద్ధతి ప్రకారం ప్రాసెస్ ఉన్న స్టోరీ టెల్లింగ్ ఉన్నదా అంటే నో ఛాన్స్. కథ లోపల ఇంకెవడో వచ్చి ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ చేస్తాడు, వాడు చెప్తున్న ఫ్లాష్ బ్యాక్లో ఇంకో జంతువు వచ్చి ఇంకో ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ చేస్తుంది. ఇదంతా కాదు అంటే 4th ట్రాక్ కూడా యాడ్ చేసిండు, ఆ పారాయణం బిట్ ఒకటి, ఏదో ప్రవచనాలు ఏదో వింటుంటాడు. అసలు ఈ చోటుకి వెళ్ళి ఎవను పట్టుకొని కథ చెప్పే జబ్బు, ఈ మహమ్మారి, ఈ వ్యాధి ఏదైతే పట్టుకుందో TFIకి, దీన్ని వదిలించుకోవాలి, తప్పదు. ప్రతి దాంట్లో అంతే. ఎందుకంటే ఈ 3 కథల కథాసెప్షన్ లేకపోతే ఆ ప్రవచనాల బిట్ ఏదైతే ఉందో, ఆ పారాయణం చెప్పే బిట్ ఏదైతే ఉందో, స్టార్ట్ టు ఫినిష్ ఆ నేరేషనే, ఆ ట్రాకే మెయింటైన్ చేసుంటే ఆ అర్జున్ సర్కార్ అనే క్యారెక్టర్కి కొంచెం ఫిట్ అయ్యేది. అది పులిహోర కలిపినట్టు కాకుండా నీట్గా ఆర్గానిక్గా అనిపించేది అది ఒక సినిమా లాగా. కానీ దాంతోపాటు ఈ కిచడి, ఆ పులిహోర ఇవన్నీ కలిపేసరికి ఇది కొట్టుకోబోయే, అవి కూడా కొట్టుకోబోయే. అవి ఎట్లాగో అవి కిందికి లాగేటివి. అవి కథలో కథ చెప్పి మళ్ళీ దాంట్లో ఇంకో కథ చెప్పి, అట్లీస్ట్ ఈ ప్రవచనాల బిట్టు ఇదేదో కాస్తో కూస్తా డార్క్ హ్యూమర్ కింద పనికొచ్చేది, అది కూడా తుస్ అయిపోయింది దానివల్ల. ఇంకో విధంగా స్క్రీన్ ప్లేలో పెద్ద ఇష్యూ ఏంటంటే, ఇన్ఫ్యాక్ట్ అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం నాకైతే స్క్రీన్ ప్లే అని అనిపిస్తుంది. వీళ్ళు నిజంగా ఒక సినిమాటిక్ యూనివర్స్ని మెయింటైన్ చేయాలి, దాన్ని కంటిన్యూ చేయాలన్న ఉద్దేశం ఏదైతే ఉందో వీళ్ళకి, దాంట్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది నేను తర్వాత చెప్తా, దానికి వస్తా మళ్ళీ. స్క్రీన్ ప్లేలో అయితే 2.5 గంటల సినిమా, కానీ ఇట్ ఫెల్ట్ లాంగర్ దెన్ దాట్. ఎందుకంటే కుక్కి పెట్టారు ప్లాట్. అరే వైజాగ్లో ఉన్నాడు, మళ్ళీ ఇట్లా నీళ్లు తాగి చూసేసరికి వాడు శ్రీనగర్కి వెళ్ళిపోయిండు, మళ్ళీ ఏదో పేపర్ కింద పడిందని వంగి ఇట్లా పైకెత్తి చూస్తే మళ్ళీ అరుణాచల్ ప్రదేశ్ అడవుల్లో ఉన్నాడు, ఎటేటో పోతూనే ఉంది, జైపూర్కి వెళ్ళిపోతున్నాడు. నాకు తెలిసి ఉద్దేశం ఏంటి అంటే, అట్లీస్ట్ ఏదో జరుగుతున్నది, బిజీగా ఉంది ఈ స్టోరీ, ఇన్ని ఎలిమెంట్స్ పెడుతున్నాము అన్న ఒక అప్రోచ్ అయి ఉంటుంది, విచ్ ఇస్ అండర్స్టాండబుల్. కానీ ఇలాంటి సినిమాలకి ఇదొక క్రైమ్ ప్రొసీజరల్ డ్రామా, పోలీస్ డ్రామా. ఈ టెంప్లెట్ చాలా ఫిక్స్డ్ ఉంటుంది. ఇందులో ఎక్కువ వెరైటీ తీసుకురావడం అనేది దానికి స్కోప్ ఉండదు. ఇంత ఫిక్స్డ్ ఉన్న టెంప్లెట్ మీద వీళ్ళు ఒక సినిమాటిక్ యూనివర్స్ సృష్టిద్దామని ప్లాన్లో ఉన్నారు. అంటే అదే టెంప్లెట్, ఫిక్స్డ్ టెంప్లెట్, లైన్లో సినిమాలు తీయాలి, కానీ సమ్హౌ ఈ సినిమాలు ప్రేక్షకులకి బోర్ కొట్టకుండా ఎంటర్టైనింగ్గానే ఉండాలి. ఇది ఛాలెంజ్, అండ్ పెద్ద ఛాలెంజ్ ఇది. ఎందుకంటే చాలా రెస్ట్రిక్టెడ్ ఉంటుంది అది టెంప్లెట్, ఎక్కువ ఆడుకోవడానికి ఉండదు. స్కోప్ ఎక్కడ ఉంటుంది అంటే, మంచి యాక్టర్ని తీసుకొస్తే, అంటే పబ్లిక్ ఫేవరెట్స్, విలన్గా, హీరోగా, క్యారెక్టర్స్గా తీసుకొస్తే అదొక విధమైన ఇంట్రెస్ట్ పుట్టుకొస్తుంది. కానీ అన్నిటికంటే మెయిన్ ఏంటంటే క్యారెక్టర్స్, కొంచెం ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్. అంటే ఒక హీరోదే కాదు, హీరోది ఉండాలంటే కంపల్సరీ విలన్ది కూడా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఉండాలి. ఒక కార్డ్బోర్డ్ కట్అవుట్ ఉండకూడదు ఇందులో ఉన్నట్టు. ఎందుకంటే అసలైన విలన్ ఆ సిటీకే అవయవాల బాస్. ఆ క్యారెక్టర్ అయితే కార్డ్బోర్డ్ కూడా లేదు కట్అవుట్ అనడానికి, పేపర్ ముక్క కూడా కాదు, 3 ply టిష్యూ పేపర్ కూడా కాదు, 1 ply టిష్యూ పేపర్ వాడు ఆ క్యారెక్టర్. అంటే తడి చేత్తో పట్నం అంటే దాన్ని నీకు టిష్యూ కనబడదు, నీ చెయ్యి అనిపిస్తుంది. ఇంకా అంత డెప్త్ ఉన్న క్యారెక్టర్ అది. అండ్ హీఈస్ ద మెయిన్ విలన్, వీడు ఈ ఆల్ఫాగాడు కాదు, అట్లున్నది. సో క్యారెక్టర్లతో ఇంట్రెస్ట్ పుట్టుకొస్తుంది ఆడియన్స్కి. ఈ పోలీస్ డ్రామాలు అంటే ఈ కొట్టిన పిండే ఇదంతా. ఎందుకు ఇది అంత లాంగ్ అనిపించింది, ఎందుకు అంత కొంచెం బోరింగ్ అనిపించింది అంటే, ఈ సినిమాని ఐసోలేటెడ్గా చూస్తే, ఈ యూనివర్స్, హిట్ యూనివర్స్ కాకుండా జస్ట్ ఈ 3rd కేస్ని చూస్తే, ఇట్ వాస్ జస్ట్ మోనోటోన్. అంటే మధ్యలో ఏదైతే ఆ హ్యూమర్ లాంటిది వచ్చిందో అది మధ్యలో కూడా రాలేదు. అది కొంచెం ఇనిషియల్లీ అర్జున్ సర్కార్ డేటింగ్ సీన్ ఒకటి ఉంటుంది, అది ఇట్ వాజ్ రిలేటివ్లీ ఫనీ, అదొక డిస్కౌంట్ పాజిటివ్ అనుకోవచ్చు. ఇంకా ఇనిషియల్లీ ఆ హీరోయిన్తో ఏదైతే పటాయించే ఫేజ్ ఉంటుందో దట్ వాజ్ ఆల్సో ఫైన్, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. కానీ ఒక పాయింట్ తర్వాత ఇట్ జస్ట్ కీప్స్ గోయింగ్ సీరియస్. పోనీ స్టోరీ అంత సీరియస్గా నడుస్తుంది, మనోడు క్యారెక్టర్ దానికి ఏమైనా కాంట్రడిక్టింగ్గా ఏమైనా వెరైటీ బ్యాలెన్స్ ఉందని అంటే లేదు. స్క్రీన్ ప్లే ఎంతైతే గంభీరంగా సీరియస్ అవుతుందో, అర్జున్ సర్కార్ క్యారెక్టర్ కూడా ఇంకా గౌతమ్ గంభీర్ అవుతూ పోతున్నాడు అట్లా సినిమా అంతా. దానివల్ల ఒకలాంటి మొనోటనీ వచ్చింది. దానివల్ల 2.5 గంటల సినిమాలో తీసిన అది దానికంటే ఎక్కువ అనిపించింది. అది ఒక కారణం. ఇంకో కారణం ఏంటంటే, ఈ పోలీస్ డ్రామాల్లో, క్రైమ్ ప్రొసీజరల్లో ఈ సినిమాలో చూస్తే అట్లీస్ట్ దేని మీద ధ్యాస పడింది అని చూస్తే ప్లాట్ మీద బాగా ధ్యాస పడింది. అరే కదులుతుండాలి,
మనం ఇక్కడ నుంచి ఆడ పోవాలి, ఆడ నుంచి ఇంకోటి పోవాలి, అరే అక్కడ నుంచి ఇంకెక్కడో పోవాలి, తిరుగుతూనే ఉండాలి, ఎయిర్పోర్ట్లో మన బతుకు. కొంచెం ఫోకస్ దాని మీద కనపడింది. ఇంకో దేని మీద ఫోకస్ కనపడింది అంటే ఆ సిటీకే అన్న గ్రూపు, వాళ్ళ సీక్రెట్ సొసైటీ అది ఎట్లా నడుస్తుంది, వాళ్ళ ఫన్ యాక్టివిటీస్ అవి ఎట్లా ఉంటాయి, వాటి మీద ఎక్కువ ధ్యాస పోయింది. కానీ సినిమా టోన్ ఏదైతే ఉందో అది మొనోటనస్గా అయిపోతుందని మాత్రం అది మిస్ అయినట్టుంది. ఎందుకంటే అది కొంచెం క్లియర్గా ఉండుంటే దానికి బ్యాలెన్స్గా సినిమా అంతా లాస్ట్ వరకు కొంచెం డార్క్ హ్యూమర్ అయినా పెట్టేవాళ్ళు. ఆ ప్రవచనాల బిట్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ ఆ ట్రాక్లో ఉన్నది. దాంతోపాటు అర్జున్ సర్కార్కి కూడా ఒక పర్సనాలిటీ, కొన్ని క్యారెక్టర్ వర్క్స్ ఇచ్చారు. అవి కూడా ఆ డార్క్ హ్యూమర్లో వాడుకునే అవకాశం ఉండేది. అయ్యతో కూడా వాడి డైనామిక్ ఏదైతే ఉంటుందో అది కూడా కొంచెం ఒక డిస్కౌంట్ పాజిటివ్ నాకు. అది కూడా కొంచెం హ్యూమరస్గా ఉండే, కానీ అది కూడా చాలా ముందు వచ్చేసి ఆగిపోతుంది. ముందు కనిపించింది కూడా చాలా తక్కువ ఉంటుంది వాడిది అయ్యేది. సో అది కూడా అంత హెల్ప్ చేయలేదు. యాక్చువల్గా యాజ్ యూజువల్ చాలా వరకు సినిమాల్లో చూసినట్టే ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయి, కానీ ఆ లాస్ట్ రెసిపీ కలుపుల్లో ఎంత ఉప్పు వేస్తున్నావు, ఎంత కారం వేస్తున్నావు, ఎంత ఇది వాడుతున్నావు, దాంట్లోనే పోతుంది మొత్తం. ఎందుకో చాలా ప్యాక్ చేశారు 2.5 గంటల్లో. అంత అవసరం లేకుండా అనిపించింది నాకు. ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమా ఒకటే కాకుండా మొత్తం ఈ హిట్ సినిమాటిక్ యూనివర్స్ కొంచెం జూమ్ అవుట్ చేసి చూస్తే 3 వచ్చేసినాయి, 4వది ఆల్రెడీ రాబోతుంది. లాస్ట్లో ఒక టీజర్ కూడా వదిలేరు. ఇంకా ఎన్ని ప్రింట్ కొడతారు అంటే ఫాస్ట్ అండ్ ద ఫ్యూరియస్ ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసి పోయింది కాబట్టి కనీసం 12-15 ప్రొడ్యూసర్లు పైసలు ఇచ్చే దాకరా బై ఈ హిట్లు బయటకు వస్తూనే ఉంటాయి. కానీ ఆ నంబరు 10-12 అక్కడ దాకా పోవాలంటే కూడా నేను ముందు చెప్పినట్టు యాజ్ ఇట్ ఈస్ ఇది ఒక పోలీస్ డ్రామా, చాలా రెస్ట్రిక్టెడ్ ఉంటుంది, టెంప్లెట్ చాలా ఫిక్స్డ్ ఉంటుంది. సో ఒక సినిమాటిక్ యూనివర్స్ నడపాలి, అది నువ్వు 6వ పార్ట్ అయినా 8వ పార్ట్ అయినా జనాలు వచ్చి చూడాలి అంటే ఈ ప్లాట్లు, ఈ సిటీకేలు, అవయవాలు ఇవి ఎవడు పట్టించుకోడు, ఎవడికి అవసరం లేదు, నోబడి కేర్స్. ఇంకోటి ఏంటంటే, అండ్ ఇది రెండిటికి వర్తిస్తుంది నేను చెప్పే పాయింట్, ఇది సినిమాటిక్ యూనివర్స్కి వర్తిస్తుంది అండ్ ఈ హిట్ ఈ సినిమా కూడా వర్తిస్తుంది. ఎవరు విలన్స్, వాళ్ళు ఎంతమందిని చంపుతున్నారు ఎవడు ఫరకపడదు ఆడియన్స్లో. వాళ్ళని ఎలా చంపుతున్నారు అది కూడా మాకు అసలు ఫరకపడదు, నోబడి కేర్స్. లేదు హిట్ ఫస్ట్ పార్ట్లో విషం కలిపి చంపినాము, హిట్ సెకండ్ పార్ట్లో కళ్ళు వీకి చంపినాము, హిట్ థర్డ్ పార్ట్లో ఏళ్ళు కట్ చేసాము, చెయ్యి లాగేసాము, అడ్డంగా నడికాము ఒకడిని, అక్కడ దాకా వచ్చినాం కాబట్టి హిట్ 4th పార్ట్లో ఒక కాళ్ళు లాగేస్తాము లేదా 2 కాళ్ళు లాగేస్తాము. దాని తర్వాత హిట్ 5th పార్ట్లో ఒక పెద్ద పెనం తీసుకొచ్చి అందులో నూనె పోసి ఒకడిని డీప్ ఫ్రై చేస్తాం. ఆ తర్వాత వస్తుంది హిట్ 6th పార్ట్, ఒక పెద్ద పెనంలో నూనె పోసి వాడిని డీప్ ఫ్రై చేసే ముందు వాడి నోట్లో మైదా కుక్తాం. మొత్తం మైదాలో ఉల్లిపాయ, మసాలా, పెప్పర్ అండ్ లోపలే కాకుండా లోపలంతా కుక్కిన తర్వాత బయట కూడా ఒక మంచి కోటింగ్ ఇస్తాం. ఇట్లా వాడు ఒక మిరపకాయ బజ్జీలా తయారవుతాడు. దాన్ని ఆ పెనంలో వేస్తాం, డీప్ ఫ్రై చేస్తాం. దాంతో 6th పార్ట్ అవుతుంది. హిట్ 7th పార్ట్ వచ్చేసరికి ఓ పెద్ద పెనం తీసుకొని అందులో నూనె పోసి జలేబీ లేచినట్టు వేస్తాం వాడిని ఒకడిని. దాంతో హిట్ 7th పార్ట్ అయిపోతుంది. ఆ తర్వాత హిట్ 8th పార్ట్ వచ్చి ఓ పెద్ద పెనం తీసుకొని, ఈసారి నూనె కాదు, ఎందుకంటే నూనె మస్తు అయిపోయింది, మళ్ళీ వాడినా జనాలు మళ్ళీ బోర్ కొడుతుందని చెప్తున్నారు. నూనె చూసి నూనె ఎంత నూనె చూసి చూడాలి, అసలు మా వల్ల కావట్లేదు అంటే ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ పెనంలో పోస్తాం. ఇట్లా 3 పోరీలు తీసుకొస్తాం డీప్ ఫ్రై. దాంతో హిట్ 8th పార్ట్ అయిపోతుంది. హిట్ 9th పార్ట్ వచ్చి ఇంకా ఇదా. ఎవడైనా ఈ సినిమాటిక్ యూనివర్స్ కానీ చూడాలి అంటే నువ్వు ప్రతి పార్ట్లో ఎంత క్రియేటివ్గా నరుకుతున్నావు అని ఎవడు ఫరకపడదు. ఇవి చూసేదే ఎందుకు అంటే అప్పుడప్పుడు ఏదో ఒక లైట్ హార్టెడ్ మూమెంట్ వస్తుందో, ఒక రొమాంటిక్ మూమెంట్ వస్తుందో, లేకపోతే ఒక క్యారెక్టర్ మూమెంట్ వస్తుందో, వీటి కోసం చూస్తారు. ఎస్పెషల్లీ ఒక సినిమాటిక్ యూనివర్స్ ఉంది అంటే క్యారెక్టర్లు చాలా స్ట్రాంగ్ ఉండాలి, క్యారెక్టర్లకి చాలా డెప్త్ ఉండాలి. దాని మీద ఎక్కువ ఫోకస్ లేదు. ఫోకస్ దేని మీద ఉంది, ఇందులో ఎట్లా నరికినాం, నెక్స్ట్ దాంట్లో ఎట్లా నరుకుదాం, ఇందులో ఈ కార్ తీసుకొచ్చినాం, నెక్స్ట్ దాంట్లో ఏ కార్ తీసుకొద్దాం, 3-4 పార్ట్స్ దాకా అయితే కుక్ వచ్చింది, 5th పార్ట్లో కూడా కుక్ వస్తా. ఇది కాదు. ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక ఆర్క్ ఉండాలి, ఒక పర్సనాలిటీ ఉండాలి. ఎట్లయితే అర్జున్ సర్కార్కి ఇచ్చారో అది ఒకలాంటి డిస్కౌంట్ పాజిటివ్. ఈ అర్జున్ సర్కార్ క్యారెక్టర్కి కొంచెం పర్సనాలిటీ క్వర్క్స్ ఇచ్చారు, మేనరిజమ్స్ ఇచ్చారు. వాడి ఫిజికల్ స్టేట్, వాడి ఏజ్కి, వాడి మెంటల్ స్టేట్కి ఒకలాంటి సింక్ ఉండే. సో ఆ విధంగా ఇట్ వాజ్ అ పాజిటివ్, అదైతే ఉంది. కానీ స్క్రీన్ ప్లే లాంటి భారీ భర్కమైన డిపార్ట్మెంట్లో మొత్తం కుక్కి పడేసి సీరియస్ మానోటోన్ చేసేసి ఒక రిలీఫ్ లేదు ఎక్కడ ఒక పాయింట్ తర్వాత. ఆ సినిమా కూడా ఇట్ టుక్ ఇట్ సెల్ఫ్ టూ సీరియస్లీ.
అన్ని సీరియస్గానే ఉండే, అర్జున్ సర్కార్ కూడా సీరియస్గానే ఉండే. పోనీ సినిమా అంతా ఒక విధంగా సీరియస్గా లాగుతుంది అంటే హీరో కనీసం వేరే కొంచెం హట్కే ఉన్నాడు, క్యారెక్టర్ సైకో ఉన్నాడు అంటే ఒకలాంటి కాంట్రడిక్షన్, ఒకలాంటి బ్యాలెన్సింగ్ ఎఫెక్ట్ వస్తుంది. అది కూడా లేకుండా దీంట్లో మొత్తం ఒకవైపు ఇట్లా అనుకుంటున్నారు అందరూ, బరువు అంతా ఒకవైపు వచ్చింది. ఒక విజువల్ లూబ్రికెంట్ లేదు సినిమాలో. మంచి విజువల్ లూబ్రికెంట్ ఏమై ఉండేది అంటే అక్కడక్కడ ఈ హీరోయిన్తో మూమెంట్స్ కొంచెం ఇంకా బాగా వాడి, అండ్ ఎస్పెషలీ దానికంటే ముఖ్యంగా డార్క్ టోన్ ఉంది ఈ సినిమాలో కాబట్టి హ్యూమర్ కూడా డార్కే ఉంటుంది. ఆ హ్యూమర్ని కూడా త్రూ అవుట్ ద సినిమా మరీ ఈ సినిమా అంత సీరియస్గా తీసుకోకుండా అబ్బో అవయవాలు అని చెప్పి ఓ కుయ్యో మొర్రో అని మొత్తుకోకుండా సరే డార్క్గా ఉంది అని చెప్పి ఆ హ్యూమర్ కూడా కొంచెం త్రూ అవుట్ ద సినిమా డార్క్గా ఉంచుంటే అది ఒకలాంటి లూబ్రికేటింగ్ ఎఫెక్ట్ అయ్యేది. మరీ ఇట్లా మొనోటనస్ది చూస్తూనే పోతున్నాం అన్న ఫీలింగ్ ఉండేది కాదు, అండ్ దానివల్ల ఇంప్రూవ్ అయ్యేది అని నా ఉద్దేశం. అండ్ సినిమాటిక్ యూనివర్స్లో కూడా కొంచెం పెద్ద స్కేల్లో చూస్తే ఇదే వర్తిస్తుంది. క్యారెక్టర్స్ ఇంట్రెస్టింగ్గా ఉంటే ఒక్కొక్క పార్ట్లో ఏదైతే క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారో అందులోనే వెరైటీ వచ్చే అవకాశం ఉన్నది. ఒక్కొక్కడు ఎట్లాంటి వాడు, ఒక్కొక్కడు ఇంకొకడికి ఎంత డిఫరెంట్గా ఉన్నాడు, ఎంత డిఫరెంట్గా ఉంటే అంత మంచిది. వాళ్ళిద్దరు కలుసుకుంటే గొడవలు అవ్వచ్చు అని ఎంతైతే ప్రసక్తి ఉంటుందో అది ఇంకా మంచిది. ఎందుకంటే ఆ సినిమాటిక్ యూనివర్స్ ఇంకా పోతూ కొద్దీ వీళ్ళందరినీ కలిపినప్పుడు వీళ్ళందరూ కలవగానే ఆడుతూ పాడుతూ పని చేసుకుంటే అని ఇట్లా పోతే ఎవడి చూడబుద్ది కాదు. ఒకలాంటి కాన్ఫ్లిక్ట్ ఉండాలి వాళ్ళ మధ్యలో. ఎస్పెషలీ అర్జున్ సర్కార్ పర్సనాలిటీ ఎట్లయితే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది అందరితో కలిసిమెలిసి పని చేసుకునే పర్సనాలిటీ కాదు ఇది. సో అక్కడ కాన్ఫ్లిక్ట్కి అవకాశం ఉంటుంది, అది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడడానికి. ఇంకా వెరైటీ ఎట్లా తీసుకురావచ్చు అంటే ఒక పార్ట్లో స్లైట్లీ ఒక హారర్ థ్రిల్లర్ వైబ్ దాకా పోవచ్చు, మరీ దయ్యమని కాదు కానీ అలాంటి ఫీలింగ్. అంటే ఆ హిట్ ఆఫీసర్ ఎట్లా ఉంటాడంటే వాడికి వైబ్స్ తగులుతుంటాయి, హీస్ అ వైబ్ సెట్ కైండ్ ఆఫ్ గాయ్ యూనో. సో వాడు ఎదుర్కొన్న విలన్ ఎవరైతే ఉంటాడో వాడు కొంచెం ఫుల్ మిస్టికల్ ఉంటాడు, వాడు చేతులు తిప్పుతుంటాడు, మ్యాజిక్ చేస్తుంటాడు, ఏదో చేస్తుంటాడు. అది సినిమాటిక్ యూనివర్స్లో ఒక వెరైటీ వస్తుంది. సో ఇలా కొంచెం వెరైటీ వస్తే 10 పాటలనే తీయచ్చు, 15 పాటలనే తీయచ్చు. కానీ దానికి బ్యాక్ బోన్, స్పైనల్ కార్డ్ అనేది క్యారెక్టర్సే ఉంటుంది. క్యారెక్టర్స్ మీద ధ్యాస పెట్టకుండా వేళ్ళు నరుకుతున్నామా, గోళ్ళు గుచ్చుతున్నామా, జుట్టు పీకుతున్నామా, కోసి కారం పోస్తున్నామా, ఇది కాదు. సో స్క్రీన్ ప్లే మీద అది. నెక్స్ట్ వచ్చేసి ఇంత నెగటివ్ అవుతుంది కాబట్టి కొన్ని పాజిటివ్స్ మాట్లాడుకుందాం. మొదలుగా ఎడిటింగ్లో నాకు ఒక పాజిటివ్ అనిపించింది. అర్జున్ సర్కార్ శ్రీనగర్కి వెళ్తున్నాడు, అన్వేషించడానికి 3 సస్పెక్ట్లు ఉన్నారు. అంటే సాధారణంగా సినిమాల్లో 3 ఉన్నారు, డిటెక్టివ్ 3ని కలిసి ఈ 3లో ఎవరు అని కనిపెట్టాలి అంటే రైటింగ్ వీక్ ఉంటే స్టాండర్డ్ ఏముంటుంది, 3 ఉన్నారని చెప్పాక ఫస్ట్ క్యాండిడేట్ దొరకడం అవ్వదు. ఎందుకంటే అట్లా అయితే 3 ఉన్నారని చెప్పి వేస్ట్. సెకండ్ క్యాండిడేట్ దగ్గర కూడా దొరికిపోతే వేస్ట్, 3 అని చెప్పి వేస్ట్. సో ఫస్ట్ రోడ్ దొరకకుండా వేస్ట్ అవ్వాలి, సెకండ్ రోడ్ దగ్గర కూడా దొరకకుండా టైం వేస్ట్ అవ్వాలి. అప్పుడు థర్డ్ క్యాండిడేట్ దగ్గర కష్టపడి తిరుక్కుంటూ వచ్చిండు కాబట్టి ఒక ప్రయోజనమో ఒక అవార్డో ఏదో దొరుకుతుంది, ఆడికి తీసుకురా బాయ్ నీకు దొరికింది ఈడు ఫైనల్లీ అని చెప్పి. స్టాండర్డ్గా రైటింగ్ వీక్ ఉంటే ఇట్లుంటుంది. రైటింగ్ కొంచెం స్ట్రాంగ్ ఉంటే ఫస్ట్ రోడ్ దగ్గర వెళ్ళినప్పుడు వీడు కాదు అని ఖచ్చితంగా తెలుసుకున్నప్పుడు వీడు ఎందుకు కాదు అన్న డేటా పాయింట్స్లో అసలైన వాడి గురించి ఏదో ఒక హింట్ వస్తుంది డిటెక్టివ్కి. సరే దాని తర్వాత సెకండ్ వాడి దగ్గర పోతాడు, అక్కడ ఏదో ఒకటి జరగడం వల్ల వాడికి 3వ వాడి గురించి కొంచెం ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అప్పుడు 3వ వాడి మీదకి వెళ్ళి దాడి చేస్తాడు. రైటింగ్ ఇంకా స్ట్రాంగ్ ఉంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటి, యాజ్ ఆడియన్స్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, మనకు తెలుసు 3 ఉన్నారు అంటే 3వ వాడే దొరుకుతాడు. సో ఫస్ట్ 2 ఆర్ టైం పాస్ అని మనం అనుకుంటామని కొంతమంది రైటర్స్కి తెలుసు. కాబట్టి డిటెక్టివ్తో 3ని కల్పిస్తాడు, 3తో బాతంగానే చేపిస్తాడు. 3 కలిసాక కూడా ఏది స్ట్రైక్ అవ్వట్లేదు, వీళ్ళు 3లో ఎవరు అని తెలియట్లేదే ఇంకా అని చెప్పి. దాని తర్వాత ఏదో ఒక కొత్త ఇన్ఫర్మేషన్ వస్తుంది ఎట్లాగో, అందులో తేలేది ఫస్ట్ వాడే యాక్చువల్ క్యాండిడేట్ లేదా సెకండ్ వాడే యాక్చువల్ క్యాండిడేట్. అది తేలాక కూడా వాడిని పట్టుకున్నాక కూడా అప్పుడు మళ్ళీ తేలేది ఏంటంటే వాడు కాదు యాక్చువల్గా ఇంకోడు. ఇట్లా కొంతమంది రైటర్స్ కన్ఫ్యూజ్ చేస్తారు, విచ్ ఇస్ స్టిల్ ఫైన్. ఇందులో 3వ క్యాండిడేటే ఉండే, కానీ ఎడిటింగ్లో దీన్ని ఎట్లా కవర్ చేశారంటే 3 సస్పెక్ట్స్ దగ్గరికి వెళ్ళడం అనేది ప్యారలల్గా కట్ చేసుకుంటూ సైమల్టేనియస్గా చూపించేసి పడేసాను. ఒకరి దగ్గర ప్రోగ్రెస్ కట్, సెకండ్ వాడి దగ్గర ప్రోగ్రెస్ కట్, థర్డ్ వాడి దగ్గర ప్రోగ్రెస్, మొత్తం ఎస్కలేట్ చేస్తారు, లాస్ట్కి థర్డ్ వాడి దగ్గర దొరుకుతాడు. ఇది ఆన్ పేపర్ ఆన్ స్క్రిప్ట్ ఈ ఫస్ట్ 2 సస్పెక్ట్స్ దగ్గర పెద్దగా ఇంట్రెస్టింగ్గా ఏమి లేనప్పుడు
ఎడిటింగ్లో ఎట్లయితే దీన్ని ప్రజెంట్ చేశారో, ప్యాకేజ్ చేశారో, నా ఉద్దేశంలో అది ఒక పాజిటివ్. ఎందుకంటే దానివల్ల ఆ పాట అయితే సాగదీసినట్టు అనిపించలేదు. అది ఎంతలో అవ్వాలో అంతలో కడకడకడ అయిపోయింది అది. సో దట్స్ డెఫినెట్లీ వన్ పాజిటివ్ ఫర్ మీ. నెక్స్ట్ వచ్చేసి నాకు అర్జున్ సర్కార్ క్యారెక్టర్ వాజ్ ఏ పాజిటివ్. క్యారెక్టర్ అంటున్నా ఆన్ పేపర్, ఎందుకంటే ఫస్ట్ హిట్ అయితే నేను చూడలేదు. అది దానికి జనరల్గా పాజిటివ్ టాకే ఉంది నేను వినడం అయితే. సెకండ్ది నేను చూసాను, అందులో క్యారెక్టర్ డెప్త్ ఏమాత్రం లేకుండే. ఆ కుక్కకి ఎంతైతే ఉండనో ఆ హీరోకి అంతే ఉండే అనిపించింది నాకు క్యారెక్టర్ డెప్త్. ఇందులో అట్లీస్ట్ ఈ మనిషి ఏజ్కి, ఆ మనిషి లుక్కి, ఆ మెంటాలిటీకి, ఓవరాల్ పర్స్పెక్టివ్కి, ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్ల కూడా ఆ యాటిట్యూడ్ ఏదైతే ఉందో ఇవన్నీ కొంచెం సింక్లో ఉన్నట్టు అనిపించింది. అండ్ ఒక టిప్ టాప్ డాషింగ్ హీరోలా కాకుండా ఆ ఏజ్ పరంగానే బాడీలో ఏదో ఇక్కడ లాగుతుంది అక్కడ లాగుతుందని ఏదో ఇట్లా ఊగుకుంటూ ఏదో లాగుతుంటాడు, విచ్ ఇస్ వెరీ బిలీవబుల్. అప్పుడప్పుడు దగ్గుతూ ఉంటాడు. ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్, చిన్న చిన్న మేనరిజమ్స్ ఇచ్చారు, చిన్న చిన్న క్వర్క్స్ ఇచ్చారు, పర్సనాలిటీ క్వర్క్స్. అవన్నీ కూడా నేను ఒక పాజిటివ్ కింద లెక్క చేస్తాను క్యారెక్టర్ వైజ్. హీరోయిన్ క్యారెక్టర్ అయితే నాకు కంప్లీట్లీ కన్ఫ్యూజింగ్ ఉండే. ముందు ఎట్లయితే వస్తుందో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్యారెక్టరు, ఆ లుక్కు, ఆ మేకప్, వ్యవహారం మొత్తం రాధిక ఇన్స్పైర్డ్ అనిపిస్తుంది. అండ్ చూపుల్లోనే కాదు, చేతల్లో కూడా. ఫైనల్గా ఎప్పుడైతే అమ్మ ఫోటోకి ఏఐ యానిమేషన్ ఏదో చేస్తుందో అంతకంటే మ్యానిపులేటివ్ ఇంకోటి ఉన్నదా? అంటే జస్ట్ ఏదో నువ్వు వీడి అమ్మ ఫోటోని నువ్వు ఒక స్మైల్ చేపించినావు, ఏం మాట్లాడకుండా స్మైల్ చేపించినావు, లేకపోతే ఇట్లా తల తిప్పి ఒక స్మైల్ ఇచ్చింది అంటే దట్స్ ఫైన్, దట్స్ యాక్చువల్లీ క్యూట్. హార్ట్ టచింగ్ అంటారు కదా, కిడ్నీ టచింగ్ అది. కానీ ఈమె అట్లా కాదు, మొత్తం ఒక పారాగ్రాఫ్ స్క్రిప్ట్ రాసింది. ఆ స్క్రిప్ట్ అమ్మ బ్లాక్ అండ్ వైట్ ఫోటోతో చెప్పించింది ఇట్లా. దాట్స్ అ లిటిల్ షేడీ. దట్స్ రాధికా టెరిటరీ. సో ఈ హీరోయిన్ క్యారెక్టర్కి ద రాధికా అవార్డ్ ఆఫ్ హీరోయిన్ క్యారెక్టర్స్ ఇవ్వబోతున్నాం థై గ్యాప్లో, ఇంకా పంపలేదు. కానీ కన్ఫ్యూజింగ్ ఏముండే అంటే, ఇనిషియల్గా ఎప్పుడైతే చీర కట్టుకొని వీడి చుట్టూ తిరుగుతుంటుందో అప్పుడు కొంచెం స్ట్రాంగ్ పర్సనాలిటీ, కొంచెం ఇండిపెండెంట్ టైప్ ఆఫ్ వైబ్ వస్తుంది. ఎప్పుడైతే పోలీస్ జాయిన్ అయ్యాక గన్ పట్టుకుంటుందో అప్పుడు సడన్గా ఒక రామ్ కామ్ హీరోయిన్ లాగా మారిపోతుంది. అరుణాచల్ ప్రదేశ్ అడవుల్లో తిరుగుతుంటూ చీకట్లో హెయిర్ పిన్ పట్టుకుంటుందంట. దాన్ని చూసుకుంటూ అర్జున్కి ఏమైనా అయి ఉంటుందంటావా, హా. ఇంకా నయం జేబులోకి వెళ్ళి ఒక డైరీ మిల్క్ ర్యాపర్ తీయలేదు. నా ఫస్ట్ డేట్ రోజు నాకు ఈ చాక్లెట్ ఇచ్చిండు, చీకుంటూ కూర్చున్నా. ఏంది అంటే పోలీస్ ఫోర్స్ జాయిన్ అయ్యే ముందేమో స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్, పోలీస్ ఫోర్స్ జాయిన్ అయిన తర్వాత మేనే ప్యార్ కియా, కంప్లీట్లీ ఆఫ్. ఎనీవేస్, పర్ఫార్మెన్స్ వైజ్ అండ్ ఆఫ్ కోర్స్ క్యారెక్టర్ వైజ్ ద విలన్ వాజ్ అ బిగ్ నెగిటివ్ నేను చెప్పినట్టు. ఇన్ఫ్యాక్ట్ విలన్ అంటే మళ్ళీ క్లారిఫై చేయాలి, యాక్చువల్ విలన్ అయితే అసలు టిష్యూ పేపర్ డెప్త్. ఈ సెకండ్ విలన్ అయితే వీడినే ఒక పెద్ద తోపు పాసలా చూపించారు. సిటీకే ఫరక్ పడేవాడికి, అంటే వాడికి ఒక పర్సనాలిటీ లేకుండే, క్యారెక్టర్లో అసలు డెప్త్ లేకుండే, హీరోకి పోటీలో అస్సలు లేనేలేడు, విచ్ ఇన్ఫ్యాక్ట్ ఉండాలి. దానికి మించి దరిద్రం ఏంటంటే, హీరో వైట్ బ్లేజర్ వేసుకొని వస్తాడు బయటికి, వాడిని చూడగానే ఈ విలన్ గాడు క్లాస్. అది ఆల్మోస్ట్ ఎట్లుండే అంటే, అది మిస్టర్ బచ్చన్లో వాడు అంటాడు, అబ్బా నేను చూస్తుంటే నేను కూడా అమ్మాయిలాగా పుట్టుంటే బాగుండు అని ఇట్లా అంటాడు చూడు, అది గుర్తుకొచ్చింది నాకు. ఈ హీరోని చూడగానే వావ్ ఇంట్రెస్టింగ్ గాయ్, స్మార్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ గాయ్, క్లాస్. అబ్బా ఇవేదైతే ఉన్నాయో ఇది నిజంగా అనిపించాలి అంటే, అది లేకపోతే ఊపిరి ఆడదు మాకు అనే అలాంటి పరిస్థితి ఏమైనా ఉంటే, అరే ఇంకెవరితో అయినా చెప్పించండి రా బాయ్, విలన్తో ఎందుకు చెప్పిస్తావు ఇదంతా? వాడు విలన్, వాడికి ఒక లెవెల్ మెయింటైన్ చేయాలి. వాడు వచ్చి హీరో దగ్గర సొల్లు కాచుకోవడం ఏంది? నాకు దేవుడా. అంటే ఎట్లా అంటే, హీరోకి ఎలివేషన్ ఇవ్వాలంటే ఎవడు పడితే వాడిని తీసుకొచ్చి ఇచ్చినా పర్వాలేదు, వాడు విలనా, వాళ్ళ అయ్యనా, వాడు వాచ్మ్యానా, ఫరక్ పడదు. I don't understand this. Of course, the white blazers actually were a good idea. అది ఎవరి చాయిసో కానీ, అది కాస్ట్యూమ్ వాళ్ళకి వెళ్తున్న క్రెడిట్ నాకు అది తెలీదు. కానీ ఈ వైట్ బ్లేజర్ లుక్ అనేది, అండ్ జస్ట్ హీరోదే కాదు, ఆ మొత్తం న్యూ బ్యాచ్ వాళ్ళందరికీ అదొకటి వేపిస్తారు కదా, ఇట్ వాజ్ అట్లీస్ట్ డిఫరెంట్ లుక్. వైట్ బ్లేజర్ అనేది అంత కామన్గా నేనైతే చూడడం నాకు గుర్తులేదు ఆ తెలుగు సినిమాలోనే కాదు, నాకు వేరే బయట దాంట్లో కూడా నాకు వైట్ బ్లేజర్ ఎక్కువ అంతా కనపడదు. అండ్ ఆ హీరోది దాంట్లో ఆ లుక్ కూడా వాజ్ నాట్ బ్యాడ్ అట్ ఆల్. సో దట్స్ ఆల్సో ప్రెటీ గుడ్. కానీ ఈ చిన్న పక్కన ఉన్న వాటితో దాన్ని తుస్ చేసి పడేస్తారు ఇట్లా. ఫర్ ఎగ్జాంపుల్, తెల్ల బ్లేజర్ వేసుకొచ్చిందని చెప్పి ఒక స్లో మోషన్ ఇంట్రో ఇస్తావా సెకండ్ హాఫ్లో, అర్థం లేని ఎలివేషన్ అది. జస్ట్ తెల్ల బ్లేజర్ వేసుకొచ్చిందని చెప్పేసి ఒక ఎలివేషన్ సీన్. అందుకనే అంటా నేను, బట్టలు మడత పెడితే ఒక ఎలివేషన్ సీన్,
బండి నడుపుకుంటూ వచ్చిండు ఎలివేషన్ సీన్, ఇల్లు ఉడుస్తుండు ఎలివేషన్ సీన్, తెల్ల బ్లేజర్ వేసుకొచ్చిండు ఎలివేషన్ సీన్. అరే ఓకే, నీకు తెలుసు ఈ సీన్లా మన హీరోకి తెల్ల బ్లేజర్ వేస్తున్నాం రా బై, ఖత్తర్ నాకుంటాడు, ఫ్యాన్స్కి పిచ్చి లేచిపోతుంది. ఇవన్నీ తెలిసినప్పుడు ఒక చిన్న క్యారెక్టర్ మూమెంట్ కూడా యాడ్ చేయరాదు ఆ సీన్లో. ఆ క్యారెక్టర్ ఏదో నెగ్గినట్టు, ఏదో సాధించినట్టు ఏదో ఒకటి పెట్టి అదే సీన్లో సాధించడం అవుతుంది, నెగ్గడం అవుతుందో వాట్ ఎవర్, బట్టలు కూడా మార్చుకుంటాడు రా బై అదే సీన్లో. ఈ రెండు కలిపితే కిరీటం ఏమైనా పడిపోతుందా, పాలు ఏమైనా పొంగి కారిపోతాయా, ఏం జరుగుతుంది? ఒక క్యారెక్టర్ ఎలిమెంట్ నీ పక్కన తీసి పడేసి నువ్వు బట్టలు మార్చుకోరా బై, నా జన్మకి అదే చాలు అంటే ఇంకా ఎలివేషన్ ఇవ్వద్దు అనట్లేదు నేను, ఫాల్తూ ఎలివేషన్లు ఇవ్వద్దు అంటున్నాను. ఆ బ్లేజర్ సీన్ వాజ్ ఎలివేషన్ వర్తీ, ఎస్ నేను కూడా ఒప్పుకుంటా. కానీ ఒక క్యారెక్టర్ ఎలిమెంట్ కూడా దాంతో పులిహోర కలిపితే కొడతాడా ఎవడైనా వచ్చి? అదొక చీప్ ఎలివేషన్ కాకుండా అదొక వర్దీ ఎలివేషన్ సీన్ అవుతుంది ఏ హీరోకైనా. కిరాణా కొట్టుకు వెళ్తుండని చెప్పి ఎలివేషన్ ఇస్తారు. ఇప్పుడు అదాం పర్ఫార్మెన్స్ తొందరగా అయిపోతుంది కాబట్టి ముందే చెప్పేస్తా. హీరోయిన్ పర్ఫార్మెన్స్తో నాకేం ప్రాబ్లం లేకుండా, నాకు ఎక్కడ నెగిటివ్ అనిపించలేదు. ఐ థాట్ షీ డిడ్ ఫైన్. అండ్ యాక్చువల్లీ ఫైట్స్లో ఏదైతే ఫిజికాలిటీ అండ్ బాడీ లాంగ్వేజ్ ఉండేనో ఇట్ డిడ్ జస్టిస్ టు ద క్యారెక్టర్. ఒక పోలీస్ ట్రైన్డ్ పర్సన్ ఇట్లా ఫైట్ చేస్తున్నారని చెప్పేసి సాకిని దాకిని టైప్ ఫైట్స్ లేకుండా, సో దట్ వాజ్ యాక్చువల్లీ ఇంప్రెసివ్. ఇప్పుడు వద్దాం హీరోకి. ఇక్కడ కొంచెం పులిహోర కలిపి చెప్పాల్సి వస్తుంది అన్ఫార్చునేట్గా, ఎందుకంటే ఇది మొత్తం హీరో పర్ఫార్మెన్స్ మీదనే ఉండదు. కొంతవరకు హీరో పర్ఫార్మెన్స్ మీద ఉంటుంది, కొంతవరకు ఈ హీరోని ఎలా షూట్ చేస్తారో ఆర్ ఎలా క్యాప్చర్ చేస్తున్నారో దాని మీద ఉంది. అండ్ నేను ఈ హీరో అంటే నా ఉద్దేశం ఇలాంటి హీరో అని కూడా. సో మొదలుగా పర్ఫార్మెన్స్ వైజ్ అయితే ప్రొఫెషనల్ థైగ్యాప్ లిసనర్స్కి అన్నీ తెలిసినవే. ఈ పాయింట్ మీద నాకు బ్రూట్కి ఒక డిసగ్రిమెంట్ ఉన్నది ఎప్పటి నుంచో. బ్రూట్ అయితే ఈ హీరోది చేంజ్డ్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో రీసెంట్ టైమ్స్లో, ఫ్రమ్ ముందున్న ఫ్లేవర్ నుంచి తర్వాత ఇప్పుడు వేరే ఫ్లేవర్కి మారుస్తున్నాడు, ఒక సీరియస్ డ్రమాటిక్ ఇంటెన్స్ టైప్ ఆఫ్ ఫ్లేవర్కి మారుస్తున్నాడు. అది బ్రూట్ ఎప్పుడు మింగలేకపోయాడు. నాకు అది ఇట్స్ నాట్ దాట్ బ్యాడ్, ఇట్స్ నాట్ గ్రేట్ పర్ఫెక్ట్ అని నేను అనట్లేదు, ఇట్స్ నాట్ దాట్ బ్యాడ్, కానీ ఇట్స్ ఓకే అనిపించింది నాకు. డెఫినెట్లీ రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఉండే, బట్ బ్రూట్ ఇచ్చే స్ట్రాంగ్ రియాక్షన్ అంత రియాక్షన్ అయితే నాకు లేకుండే. అండ్ నేను ఇప్పుడు ఈ సినిమాలో చెప్పబోయే పాయింట్ కూడా పర్ఫార్మెన్స్ మీద నా ప్రొఫెషనల్ గెస్టిమేట్ ఏంటంటే బ్రూట్ 85% బ్రూట్ దీంతో ఒప్పుకోడు. సో ఒక విధంగా నాకేమనిపిస్తుంది అంటే ఈ హీరో ఏదైతే ఆఫ్ లేట్ డెడ్ ప్యాన్ డెలివరీ, మోనోటోన్ టైప్ ఆఫ్ డెలివరీ ఏదైతే ఇస్తున్నాడో ఫర్ ది ఇంటెన్స్ క్యారెక్టర్స్, ఇంటెన్స్ పర్ఫార్మెన్సెస్, మిగతా సినిమాల కంటే అట్లీస్ట్ ఇలాంటి సినిమాలో ఇంకా బెటర్ ఫిట్ అవుతుంది అది. ఎందుకంటే ఇది కూడా ఒక ఇంటెన్స్ పోలీస్ ప్రొసీజరల్, సో ఇది ఒకలాంటి సినికల్ కైండ్ ఆఫ్ యూనివర్స్. ఇలాంటి సినిమాల్లో ఒకలాంటి గ్రే, అంటే ఇలాంటి సినిమాలలో పపీస్, బటర్ఫ్లైస్, ఐస్ క్రీమ్ ఇవన్నీ ఏముండవు. అందరూ సంపుతుంటారు లేకపోతే సస్తుంటారు పెనంలో వేసి ఇట్లా నోట్లో మైదా. ఓకే, ఎనీవేస్, సో ఇలాంటి సినిమాల్లో ఈ హీరో వచ్చి ఈ పర్ఫార్మెన్స్ ఇస్తే అట్లీస్ట్ ఇట్స్ అ బెటర్ ఫిట్ అనిపిస్తుంది నాకు కంపేర్ టు ది అదర్ మూవీస్. దాని మీద ఇంకోటి ఏంటంటే పర్ఫార్మెన్స్లో బ్రూట్ దగ్గర నేను పూర్తిగా డిసగ్రీ గాను, ఒక దగ్గర ఒప్పుకుంటాను నేను. ఎక్కడైతే కొంచెం మరీ ఇంటెన్స్ మూమెంట్స్ ఉంటాయో, మరీ గౌతమ్ గంభీర్ టైప్ ఆఫ్ సీన్స్ ఉంటాయో, అక్కడ నాకు కూడా పర్ఫార్మెన్స్ కొంచెం పుట్ ఆన్ అనిపిస్తుంది. ఆ ఇంటెన్సిటీ న్యాచురల్గా వస్తున్నట్టయితే నాకైతే ఆ చిన్న చిన్న మూమెంట్స్లో నాకైతే అనిపించదు. సో అంతవరకు నేను నాది బ్రూట్ది ఓవర్లాప్ అవుతుంది ఒపీనియన్. కాకపోతే నాకేమనిపించింది అంటే ఏదైతే ఇమేజ్ చేంజ్ కోసం ఏదైతే చేస్తున్నాడో కృషి, శ్రమ, అది యాక్చువల్గా ఈ సినిమాలో కొంచెం ప్రోగ్రెస్ అయింది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మరీ గంభీరమైన సీన్స్లోనే ఆ కొంచెం పుటాన్ అనిపించింది, కానీ మిగతా సీన్స్లో ఎక్కడైతే అర్జున్ సర్కార్లా చేస్తున్నాడో వాళ్ళ అయ్యతో ఏదైతే సీన్స్ ఉన్నాయో అక్కడంతా నాకు న్యాచురాలిటీ ఉన్నట్టే అనిపించింది. ఓన్లీ ఎక్సెప్ట్ ఫర్ ద వెరీ గౌతమ్ గంభీర్ సీన్స్, మిగతాదంతా నాకు న్యాచురాలిటీ ఉన్నట్టు అనిపించింది, విచ్ ఇస్ డెఫినెట్లీ ముందు చూసిన దానికంటే ఐఎమ్ సీయింగ్ ప్రోగ్రెస్. ఇప్పుడు ఇంకో కోణంకి వెళ్ళి చూస్తే ఈ హీరోని, ఇలాంటి హీరోని ఎలా షూట్ చేస్తున్నారు. ఎందుకంటే మనం అనుకుంటాం హీరో పర్ఫార్మెన్స్ అంటే హీరో మీదనే ఉంటుంది, హీరో సరిగా చేస్తే వస్తుంది లేకపోతే సరిగా రాదు, అట్లా కాదు. హీరో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నా కూడా కెమెరాతో దాన్ని సరిగా క్యాప్చర్ చేయట్లేదు అంటే అది కొట్టుకుపోతుంది గంగలో, అది ఎవరికి కనపడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హీరో ఆర్ ఇలాంటి హీరోస్ ఎవరైతే కొంచెం బాడీ లాంగ్వేజ్తో ఎక్కువ యాక్ట్ చేస్తారో అండ్ కొంచెం ఇప్పుడు ఎస్పెషలీ ఈ చేంజ్డ్, ఈ మాడిఫైడ్ పర్ఫార్మెన్స్లో ఏదైతే
డెడ్ ప్యాన్ డెలివరీ, ఇంకా బాడీ లాంగ్వేజ్ కూడా కొంచెం మరీ ఎక్కువ కదిలించకుండా సటిల్గా చేస్తున్నాడు ఈ హీరో. ఇలా ఒక యాక్టరు తక్కువ మూమెంట్స్ ఇస్తూ ఫేస్లో ఎక్కువ యానిమేటెడ్గా లేకపోయినప్పుడు అప్పుడు కెమెరా భారం ఎత్తాలి. కెమెరా నాగార్జున సిమెంట్ ట్రైపాడ్ మీద ఉండకూడదు అట్లా ఒక చోట, ఎట్లయితే ఈ సినిమాలో కొన్ని సీన్స్లో ఉండేనో అట్లా ఉండకూడదు. మళ్ళీ ఆ లాస్ట్ క్లైమాక్స్ ఫైట్లో ఎప్పుడైతే ఈ ఆల్ఫాగాడ్తో 1-on-1 వీడు ఫిస్ట్ ఫైటింగ్ చేస్తుంటాడో, ఫస్ట్ ఆ బ్లేజర్ చింపి పడేస్తాడు, తర్వాత ఆ షర్ట్ చింపి పడేస్తాడు, దాని తర్వాత ఒక వింత యోగాసన చేస్తాడు, ఏదో తిప్పుకుంటూ తిరుక్కుంటూ చేతులు ఇట్లా స్ట్రెచ్ చేసుకొని ఇట్లా, ఆ తర్వాత మళ్ళీ ఫైటింగ్ పోస్చర్లోకి వస్తాడు ఇట్లా. ఆ సీన్ ఏదైతే ఉందో కెమెరా కదలదు, కిందికెళ్ళి పైన చూస్తుంది హీరోని, స్టేషనరీ షాట్, మనోడు యోగాసనాలు చేస్తుండు, తల తిప్పుతున్నాడు. అంటే ఒక లాంగ్ ఫైట్ మధ్యలో ఒక బ్రేక్ తీసుకొని మళ్ళీ లోడప్ అవుతున్నాడు టు కంటిన్యూ ద ఫైట్. బ్రేక్ తీసుకున్నప్పుడు అలసట, ఇక్కడ అక్కడ ఆల్రెడీ ఎవడో పొడుచుకుంటూ పోయిండ్రు కాబట్టి రక్తం కారుతుంది, వీక్నెస్, ఇవన్నీ ఉంటాయి చూపించడానికి ఒక యాక్టర్కి. అండ్ దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయడానికి మళ్ళీ లోడప్ అవుతున్నాడు అంటే ఆ డౌన్ స్వింగ్ నుంచి మళ్ళీ ఒక అప్ స్వింగ్ వస్తుంది, మళ్ళీ వీడికి కోపం, పౌరుషం, రోషం ఎక్సెట్రా, తోలు 33% ఎక్స్ట్రా ఫ్రీ, ఇదంతా. సో ఈ రేంజ్ ఏదైతే ఉందో ఒక యాక్టర్ చూపించాల్సిన రేంజ్ ఆ సీన్లో, నువ్వు కెమెరా ఒక దగ్గర నాగార్జున సిమెంట్తో నువ్వు ట్రైపాడ్ చుట్టూరా ఇట్లా సిమెంట్ పోసి నువ్వు కెమెరా వదిలేసిపోతే అది ఎట్లా ట్రాన్స్లేట్ అవుతుంది? ఎస్పెషల్లీ ఇలాంటి హీరోకి ఎవరైతే సటిల్గా చేస్తున్నారో. వేరే హీరో ఈడు నుంచి ఆడదాకా ఆడ నుంచి ఈడదాకా ఎగురుకుంటూ చేస్తున్నాడు అంటే, ఒక జిమ్ క్యారీ టైప్ చేస్తున్నాడు అంటే అప్పుడు పెట్టు కెమెరాను ట్రైపాడ్ నాగార్జున సిమెంట్. కానీ ఇలాంటి హీరో ఇంతింత యోగాసనాలు చేసి ఒక మూడ్ నుంచి ఇంకో మూడ్కి వెళ్తున్నాడు అంటే కనీసం 3-4 వేరే కెమెరా యాంగిల్స్ ఉండాలి ఆ సీన్లో. కనీసం వేరే కెమెరా యాంగిల్స్ అంటే నా ఉద్దేశం వేరే కెమెరా పర్స్పెక్టివ్స్ అని కూడా అనుకోవచ్చు ఇంకో విధంగా. సో నేను చెప్పినట్టు అలసట, చిరాకు, బలహీనత, ఆ రక్తం కారిపోవడం వల్ల ఇదంతా ఏదైతే ఉన్నాయో ఒక్కొక్క దానికి ఒక్కొక్క యాంగిల్ స్విచ్, ఒక్కొక్క పర్స్పెక్టివ్ స్విచ్. అండ్ దెన్ ఎప్పుడైతే లోడప్ చేస్తున్నాడో అప్పుడు ఎక్స్ట్రీమ్ క్లోజ్అప్, నువ్వు కళ్ళు చూపి కంట్లో ఉన్న రోషం అప్పుడు చూపి, అండ్ దెన్ యూ కమ్ బ్యాక్ టు ద థింగ్. ఇది ఇలాంటి యాక్టర్స్కి ట్రైపాడ్లో సిమెంట్ పెట్టేస్తారు ఏందో నాకు అర్థం. అండ్ ఇది ఒకటే సీన్ కాదు, ఇది యాక్చువల్గా ఈ సినిమాలో 2-3 సీన్స్ ఉండే ఇట్లా వేర్ కెమెరా ఒక్క దగ్గర కూర్చొని ఉంది అంతే. అండ్ దాట్స్ అనదర్ ప్రాబ్లం. ఎందుకంటే దీన్ని పరిశీలించాలంటే ఆ హీరో బాగా చేస్తేనే చేసిండు లేకపోతే లేదు అట్లా ఉండదు కదా, వాడిని బాగా చూపించాలి. వాడు బాగా చేసినా వాడిని బాగా చూపించకపోతే మొత్తం వేస్ట్ అయినట్టు అది. సో దాట్స్ ద థింగ్. కానీ కాన్స్పిరసీ, థైయాప్ కాన్స్పిరసీ అన్నట్టే ఇందులో కూడా ఫుల్ కాన్స్పిరసీలు పోయారు కదా. అసలు ర్యాబిట్ హోల్సా కుందేలు బొక్కలు. హీరో కూర్చొని గూగుల్ సెర్చ్ చేస్తుండు, అరే కోవిడ్ వ్యాక్సిన్, హార్ట్ ఇష్యూస్ ఏమైనా లింక్ ఉన్నదా, యూఎస్లో కూడా చూపించారు ఇదంతా. నెక్స్ట్ డైరెక్ట్గా వీళ్ళు అడ్రీనో క్రోమ్కి వెళ్ళిపోయింది వీళ్ళు. నేను అది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే, అవుట్ ఆఫ్ ద బ్లూ వచ్చింది అది డైరెక్ట్ అడ్రీనో క్రోమ్. అంటే వీళ్ళు ఫాలో ద వైట్ ర్యాబిట్ చేసేసిండు వీళ్ళు. ఎర్ర గోలి మింగి తెల్ల కుందేలు బొక్కలో లోతుల్లో వెళ్ళిపోయారు. స్ట్రేంజ్. మొత్తానికి మోటామోటి అదండి హిట్ ద థర్డ్ కేస్. దేని మీద అయితే ధ్యాస ఉండాలో దాని మీద అంత ఎక్కువ ఉన్నట్టు అనిపించలేదు. కానీ టు బి ఫేర్ లీడ్ క్యారెక్టర్ మీద ఫోకస్ అయితే పెట్టారు ఫర్ షూర్. అన్ఫార్చునేట్లీ ఏంటంటే అట్లీస్ట్ విలన్ మీద అయినా ఫోకస్ ఉండాల్సి ఉండే, ఇఫ్ నాట్ ఫర్ అదర్ క్యారెక్టర్స్. హీరోయిన్ క్యారెక్టర్ చాలా కన్ఫ్యూజింగ్ ఫ్లిప్ ఉండే, ఒకలాంటి స్కిజోఫ్రెనిక్ బైపోలార్ టైప్ ఆఫ్ బిహేవియర్ ఉండే హీరోయిన్ది. పోలీస్ అయ్యే ముందు బలంగా ఉంది, పోలీస్ అయిన తర్వాత బలహీనంగా ఉంది. ఏం జరుగుతుంది ఇక్కడ నోబడీ నోస్. సో ఓన్లీ ఆ హీరో క్యారెక్టర్ దగ్గర కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపించింది నాకు. బట్ ద రెస్ట్ ఆఫ్ ఇట్ వాళ్ళ ఫోకస్ అంతా ఎట్లా నరుకుతుండ్రు, ఏమేమి నరుకుతుండ్రు, ఎక్కడెక్కడ నరుకుతుండ్రు, అవ్యవాలు రా బాబు మొత్తం ఇక్కడే ఉన్నట్టు అనిపించింది ఫోకస్. సో దాంతో ముగిసింది మన హిట్ ద థర్డ్ కేస్. ఐ హోప్ ద కేస్ ఇస్ సాల్వ్డ్. ఇప్పుడు వెళ్ళిపోదాం గుణపాఠాల్లోకి. ఈ సినిమా చూసి నేనేం నేర్చుకున్నానంటే, మొదటి గుణపాఠం ఇట్స్ ఫర్ ద బ్రోస్, ఫర్ ద బ్రోస్కీస్, ఫర్ ద బ్రోహైమ్స్. ఇదేంటంటే డేటింగ్ చేసేటప్పుడు పొరపాటున పోరీలని పర్పస్ అడగండి. నో, దట్ ఈస్ నాట్ ద వే. అర్జున్ సర్కార్ పక్షులకి ఎట్లయితే తిండి తినిపిస్తాడో ఏం అడగకుండా, దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు డూ, దట్ ఈస్ ద వే. కూర్చోబెట్టి హాయ్ మై నేమ్ ఇస్ సో అండ్ సో, మై నేమ్ ఇస్ సో అండ్ సో అనే లోపల వెయిటర్తో అండర్స్టాండింగ్ ఉండాలి, టేబుల్ మీద ఫుడ్ పడాలి, అండ్ నువ్వు కుక్కడం మొదలెట్టాలి. మాటలు ఎందుకు, తినిపి ఫస్ట్. పోరీలని పర్పస్ అడగడం ఏంది నాకు నిజంగా అర్థం కాదు. పొరపాటున కూడా చేయకండి ఈ పని. అసలు నీకు ఏం కావాలి అని అడగాలని అనిపిస్తుంది. అంటే
కాన్స్టెంట్లీ ఎవ్రీ మినిట్ ఎవ్రీ లివింగ్ బ్రెత్ అడగాలనిపిస్తుందని మాత్రం నేను అర్థం చేసుకుంటా. ఐ కెన్ అండర్స్టాండ్ మై బ్రదర్. కానీ అడగకూడదు. ఇంకా నయం, నెక్స్ట్ ఏం అడుగుతావు? చేతిలో మెనూ పెట్టి ఏదో ఒకటి సెలెక్ట్ చేయమంటావా? కమ్ ఆన్ గైస్. సో అదండి చాలా ముఖ్యమైన గుణపాఠం అది. ఇట్స్ ఫర్ ద బ్రోస్కీస్. పక్షులని పర్పస్ అడుగు, పోరీలకి తిండి పెట్టు, ఆర్డర్ రివర్స్ చేయి. యువర్ వెల్కమ్. ప్లీజ్ డోంట్ క్లాప్. నెక్స్ట్ నా గుణపాఠం, బాబులు మీరు అర్జెంట్గా ఒప్పేసుకోండి. ఈ హీరో ఈ చేంజ్డ్ అవతార్లో మేము కన్విన్స్ అయిపోయినాం, ఎస్ యూ డిడ్ ఇట్ అని చెప్పి ఒప్పేసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్క సినిమాతో ఈ రక్త స్నానం ఎట్లయితే పెరుగుతూ వస్తుందో నాకు మంచి డైరెక్షన్ కనపడలేదు. ఈ సినిమాలో అయితే పూర్తిగా స్నానం అయినట్టే అయింది. మొత్తం ఎర్రెర్రగా ఉన్నాడు పోస్టర్లో, సినిమాలో, అన్నిట్లో. ఇంత చేశాక కూడా మీరు కన్విన్స్ కాలేదు అని మీరు చెప్తే నెక్స్ట్ సినిమాలో ఏముంటుందో మీరు ఊహించుకోలేరు అసలు. ఆ డ్యూన్ పార్ట్ 2 సినిమాల్లో ఆ మెయిన్ విలన్, ఆ దొబ్బోడు హార్కొన్నెన్ ఉంటాడు కదా, వాడు ఒక పూల్, ఆ పూల్ అంతా ఏదో ఇంజన్ ఆయిల్ ఉన్నట్టు ఉంటుంది, అది నల్లగా అదేదో క్యాస్ట్రాల్ GTX పోసినట్టు ఉంటుంది అది. అందులో వాడు మునిగి తేలుతుంటాడు చూడండి. ఇట్లా పైకి రాగానే వాడు అని ఇట్లా అంటాడు కదా. ఇమాజిన్ చేయండి, ఇప్పుడు ఆయిల్ ఉండదు, క్యాస్ట్రాల్ ఉండదు, ఏకంగా రక్తమే ఉంటుంది. అందులో మనోడు స్విమ్మింగ్ చేస్తాడు. ఇంకా మీరు ఇప్పుడు కూడా కన్విన్స్ కాలేదు అని చెప్తే దట్స్ వాట్ ఈస్ గోనా డూ నెక్స్ట్. సో అట్లీస్ట్ ఇప్పుడు ఎస్ వీఆర్ కన్విన్స్డ్ అని ఒక మెసేజ్ పంపిస్తే వాట్సాప్లో, దెన్ ఓకే, అప్పుడు మేబీ ద మిడిల్ పాత్ విల్ కమ్. కి మరీ అటు ఆనుకోకుండా ముందు క్యారెక్టర్స్ వైపు, మరీ ఇటు ఆనుకోకుండా గౌతమ్ గంభీర్ వైపు, మధ్యలో ఇది కలిపి అది కలిపి అప్పుడు వస్తుంది మసాలా మజా. ఎనీవేస్, చాలా చాలా నేర్చుకున్నాము. అండ్ ఇక్కడతో 2 గుణపాఠాలు అయిపోయినాయి కాబట్టి మనం వెళ్ళిపోదాం రేటింగ్కి. వావ్, ఈ సినిమాకి దేంట్లో రేటింగ్ ఇద్దాం? పర్పస్. దానికంటే బెటర్ ఆప్షన్ నాకు దొరకట్లేదు. సో హిట్ ద థర్డ్ కేస్. ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో ఉంది. కాకు దీన్ని 10 పర్పస్లలో దీనికి నేను ఎన్ని పర్పస్లు ఇస్తానంటే 5.5 పర్పస్లు ఇస్తాను నేను. ఆ నర పర్పస్ అనేది ఇట్స్ ఫర్ ఎంకరేజ్మెంట్. నేను చూసిన కొన్ని పాజిటివ్ సైన్స్ కోసం ఇస్తున్నా. బట్ దట్స్ అబౌట్ ఇట్. ఈ సినిమాటిక్ యూనివర్స్ కానీ బతకాలంటే దండుగా ఫోకస్ మార్చాల్సి వస్తుంది, మొత్తానికే పివట్ చేయాల్సి వస్తుంది. నరకుడుల మీద కాకుండా క్యారెక్టర్ల మీద, క్యారెక్టర్ ఆర్క్ల మీద. అండ్ ఆ ఆర్క్ కూడా ఒక సినిమాలో చిన్న ఆర్క్ ఉండాలి, కానీ ఓవరాల్ సినిమాటిక్ యూనివర్స్కి పెద్ద ఆర్క్ ఉండాలి, లేకపోతే నడవవు. సో అదండి హిట్ ద థర్డ్ కేస్ సినిమా రివ్యూ. మీరు కూడా ఈ సినిమా తప్పకుండా చూడండి. అండ్ చూసి మాకు చెప్పండి మీకేమనిపించింది ఈ సినిమా చూసి. మీకేమేం నరకాలనిపించింది, ఏమేం కొయ్యాలనిపించింది, ఎక్కడెక్కడ ఇట్లా నిమ్మకాయ కారం చల్లాలనిపించింది, వాట్ వర్ ద ఫీలింగ్స్, వాట్ వర్ ద వైబ్స్. ఏది కూడా రావు రమేష్ క్యారెక్టర్ చెప్పినట్టు ఏది కూడా పర్సనల్గా తీసుకోకుండా మాకు రాసి చెప్పండి. ఎక్కడో మీకు తెలుసు కదా మా అవార్డ్ విన్నింగ్ సోషల్స్ అవార్డ్స్. ఇవేంటంటే ఇన్స్టాగ్రామ్లో @_thigap, ట్విట్టర్లో @thigap, మా ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com, ఇంకా Thigap Discord. What a wow. Thigap professional listeners are chilling out there. And అంతేకాదు Thigap Patreon. Thigap చేసే కాంటెంట్ మీకు నచ్చితే, మాకు సపోర్ట్ చేయాలని ఉంటే తప్పకుండా Patreon జాయిన్ అవ్వండి. Patreon స్పెసిఫిక్ సెపరేట్ పోస్ట్స్ అండ్ అప్పుడప్పుడు పాడ్కాస్ట్ ఎపిసోడ్స్ కూడా పెడుతుంటాం. అండ్ అది ఫ్రీగా కూడా జాయిన్ అవ్వచ్చు. ఈ డిస్కార్డ్ అండ్ Patreon లింక్స్ ఎప్పట్లాగానే మా ప్రతి ఎపిసోడ్ డిస్క్రిప్షన్లో, ఇంకా మా లింక్ ఇన్ బయోలో మీకు దొరుకుతుంది. కొట్టి వచ్చేయండి థైగ్యాప్లోకి, థైగ్యాప్ సినిమాటిక్ యూనివర్స్. సో అంతేనండి, మనం ప్రతిసారి చెప్పుకున్నట్టే థైగ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్, పంచండి.